గాయ్స్ రండి మనం ఈరోజు అయితే నెక్స్ట్ డ్రామా చూద్దాం. నిజంగా ఈ డ్రామా అయితే సూపర్గా ఉన్నింది. ఐ హోప్ ఈ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. రండి డ్రామాలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లో డ్రామా యొక్క హీరోయిన్నే చూపిస్తారు. ఈరోజు తన యొక్క బాయ్ ఫ్రెండ్కి బర్త్డే అనేసి కేక్ తీసుకొని వస్తా ఉందన్నమాట సర్ప్రైజ్ చేయడానికి. కానీ వాడైతే దీనికి చాలా పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అడుగుతూ ఉంటారు, నువ్వు హీరోయిన్ అయితే 4 సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉంటారు కదా, తనని నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోబోతావా అనేసి. కానీ ఈ దరిద్రుడైతే లేదురా, నేను తనతో జస్ట్ ఆడుకుంటా మాత్రమే ఉన్నాను, ఖచ్చితంగా పెళ్ళి అనేసి వచ్చేటప్పుడు నా స్టేటస్కి తగ్గ అమ్మాయినే చేసుకుంటాను అంటాడా. అందులో ఒకడైతే కానీ తను ఒక మోడలు, చూడ్డానికి తను చాలా సెక్సీగాను హాట్గాను ఉండే అమ్మాయి అంటాడా. దానికి వీడు సిగ్గే లేకుండా నీకు తను అంతగా నచ్చిందా, కావాలంటే నేను ఒక రోజు నీ దగ్గరికి పంపిస్తాను అంటాడనమాట. దీన్నంతా విన్న హీరోయిన్కి అయితే బాగా కాలిపోయిందనమాట. ఇంకా గమనే ఉండకూడదు అనేసి నేరుగా లోపలికి కానీ వచ్చి, ఇందాక నువ్వు మాట్లాడింది మొత్తం నిజమా, నువ్వు నన్ను ఇన్ని రోజులు అలాదా ట్రీట్ చేసావా అన్నట్టు అడుగుతుందా. అటంటే నువ్వు మొత్తం విని ఉండవు, సో నేను చెప్పింది మొత్తం నిజమే అన్నట్టు చెప్తాడా. హీరోయిన్కి ఇంకా మండిపోయిందనమాట. అక్కడ ఉండే వైన్ని తీసి వాడి మొహంలోనే పోసేసి, దరిద్రుడా ఇప్పటితో మన ఇద్దరికి మధ్య ఉండే రిలేషన్షిప్ అయితే కట్టు, నేను నిన్ను బ్రేకప్ చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే నువ్వు ఏం చేస్తా ఉండవో నీకు తెలుస్తా ఉందా, దీని వెనకాల వచ్చే పరిణామాలకి నువ్వుదా బాధ్యతురాలు అంటాడా. పర్వాలేదు, నిన్ను బ్రేకప్ చేసుకునేసి నేను సంతోషంగానే ఉండగలను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ గానే అక్కడ నుంచి అయితే కోపంతో వెళ్ళిపోతుంది. అది దీన్నంతా చూసి ఒకడైతే సంతోషపడుతూ ఉంటాడు. వీడే మన డ్రామా యొక్క హీరో, ఇందాక బాయ్ ఫ్రెండ్గా ఉన్నాడు కదా, వాడి యొక్క తమ్ముడు అన్నమాట. ఫ్రెండ్ వాడు కానీ, రే మీ అన్నకి బర్త్డే సెలబ్రేషన్ రా, ఎక్కడికి వెళ్తా ఉండవు అన్నట్టు అడుగుతాడా. నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, మీరు ఎంజాయ్ చేయండి అన్నట్టు చెప్పేసి నేరుగా అక్కడ నుంచి కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి తన్నే కానీ హక్ చేసుకుంటా ఉన్నాడు. ఏమైంది, నా వదిన గారు అయితే చాలా కోపంగా ఉండేటట్టుంది, నేనైతే అమ్మాయిల దగ్గర చాలా స్వీట్గా మాట్లాడగలను, మీరు నాతో కావాలంటే ట్రై చేస్తారా అన్నట్టు ఫ్లర్ట్ చేస్తాడా. ఆ టైంలో హీరోయిన్కి కానీ తన బాయ్ ఫ్రెండ్ జో యొక్క ఫ్రెండ్ అయితే కాల్ చేసి, వీడు ఇక్కడ బాగా తాగేసి పడిపోయి ఉన్నాడు, ఇంటికి పిలుచుకొని వెళ్తారా అన్నట్టు పిలుస్తాడా. కానీ ఆ దరిద్రుడైతే తను నన్ను బ్రేకప్ చేసేసింది కదా, తనకెందుకు నువ్వు కాల్ చేస్తా ఉండవు అన్నట్టు అరుస్తాడనమాట. దీన్నంతా విన్న హీరోయిన్కి అయితే బాగా మండిపోయింది. వెనకాల ఇందాక ఫ్లర్ట్ చేస్తున్న హీరోని పట్టుకునేసి కిస్ చేస్తుందనమాట. నువ్వు దీన్ని తలుచుకునేసి రెగ్రెట్ చేయవు కదా అన్నట్టు చెప్పి వాడు కానీ తనైతే కిస్ చేసి అక్కడ నుంచి కానీ బెడ్రూమ్కి అయితే పిలుచుకొని వచ్చేస్తాడు. ఇద్దరు కానీ ఆ రోజు నైట్ అయితే ఇంటిమేట్గా ఉంటారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరోయిన్ కానీ నైస్గా అన్ని డ్రామాలో వచ్చేసినే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుందా. కానీ వెనక సైడ్ నుంచి వచ్చి వీడు కానీ వాటేసుకునేసి నైట్ అంతా మొత్తం చేసేసి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉండవు అన్నట్టు అడుగుతాడా. ఇదిగో చూడరా, నువ్వైతే నా బాయ్ ఫ్రెండ్ యొక్క బ్రదర్వి, అది కాకుండా మా ఇద్దరికి బ్రేకప్ అయ్యి కొన్ని రోజులు అవుతా ఉంది, సో నువ్వు కాసేపు గమనే ఉండు, ఇదంతా తప్పు అంటుందా. కానీ వీడైతే ఇదిగో చూడు, నా అన్న నేను వేరే సిటీలో పెరిగాము, అది కాకుండా వాడేం నా సొంత సిబ్లింగ్ కాదు, మేమిద్దరం జస్ట్ హాఫ్ బ్రదర్ మాత్రమే, నాకేం ప్రాబ్లం లేదు అంటాడా. తను కానీ మేమిద్దరం 4 సంవత్సరాలుగా ప్రేమిస్తా ఉన్నాము, మా ఇద్దరికి మధ్య అంతగానే అయిపోయింది, ఇప్పటికీ నీకు ప్రాబ్లం లేదా అన్నట్టు అడుగుతుందా. పర్వాలేదు, ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉంది అంటాడా. డబ్బు ఉందన్న పొగరతో ఈ విధంగా మాట్లాడుతూ ఉండవు కదా అనేసి హీరోయిన్ కానీ వాడిని తిట్టేసి అక్కడ నుంచి అయితే బయటికి వస్తుందనమాట. వెనకాలే వీడు కానీ వస్తూ ఉంటాడు. కానీ వీళ్ళ నేరమయ్యేమో అక్కడికి అయితే ఆ జో గాని వస్తాడనమాట. వీడిని ఇక్కడ చూసేసరికి హీరోయిన్ కానీ వెనకాలకి వెళ్ళి హీరోని కానీ హక్ చేసుకొని, నన్ను కాపాడు అంటుందా. ఏమి నువ్వుదా వాడిని బ్రేకప్ చేసేసావు కదా, చూస్తే చూడని అన్నట్టు చెప్తాడా. రే హెల్ప్ చేయరా అన్నట్టు చెప్తుంది. సరే నేను చూసుకుంటాను అన్నట్టు వాడు చెప్తా అంటాడు. ఆ టైంలో జో యొక్క అసిస్టెంట్ కానీ మీ తమ్ముడు బాస్ అంటాడా. వీడు కానీ హీరో దగ్గరికి అయితే వస్తాడనమాట. హీరోయిన్ అయితే నేను తిరగనంటే తిరగను అన్నట్టు ఉంటుంది. వెంటనే వీడు కానీ నా గర్ల్ ఫ్రెండ్ అన్నయ్య, కొంచెం షై టైపు, నేను మీకు ఆ తర్వాత తనని ఇంట్రడ్యూస్ చేస్తాను అంటాడా. ఎటాగొప్పో అన్నట్టు చెప్పేసి ఆ జో కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. కానీ అసిస్టెంట్ అయితే హీరోయిన్ని గమనించినట్టుంది. తను చూడడానికి మీ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగే ఉంది బాస్ అంటాడా. వెంటనే వీడు కానీ హీరోయిన్కి అయితే కాల్ చేస్తాడనమాట. ఇటుపక్క హీరోయిన్ వెళ్తూ ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ని కానీ స్విచ్ ఆఫ్ చేసేసి పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని కానీ హక్ చేసి కిస్ చేస్తూ ఉంటుందన్నమాట. దీన్ని అయితే వచ్చి ఆ జో కానీ చూస్తాడు. కానీ తను ఎవరు అన్నది వీడికి సరిగా కనపడట్లేదనమాట. సరే ఎవరో అనుకునేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడా. ఇప్పుడు హీరో కానీ, అవును మీరిద్దరుదా బ్రేకప్ చేసుకున్నారు కదా, అయినప్పటికీ నువ్వు ఎందుకు మా అన్న మీద ఇంత కేర్గా ఉంటున్నావు అన్నట్టు అడుగుతాడా. ఇదేమి కేర్ కాదు, నేను ఒక చిన్న మోడల్ని, మీ ధనవంతుల మధ్య తగులుకొని నలిగిపోకూడదనేసి నేను సేఫ్టీగా ఉంటున్నాను అన్నట్టు చెప్తుందా. అయినా నేను చాలా మంచివాడినే, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అనేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ని తన ఇంటికి అయితే పిలుచుకొని వస్తాడనమాట. దాన్ని చూసేసి, ఏంది
మీరు ఇక్కడ ఉంటున్నారు, 4 సంవత్సరాలుగా వాడిని ప్రేమిస్తా ఉండారు, వాడు మీకోసం ఒక ఇంటిని కానీ కొనివ్వలేదా అన్నట్టు అడుగుతాడా. ఇదిగో చూడు, నేనేమి మీ అన్న దగ్గర ఉండే డబ్బుల కోసం వాడిని ప్రేమించలేదు అన్నట్టు తను చెప్తుందనమాట. అయినా నాకు చాలా కష్టంగా ఉంది, మీరు అడగకపోయినా వాడు కొనిచ్చి ఉండాలి కదా, కానీ నేను వాడిలా కాదు, నేను చాలా మంచివాడిని, వాడికన్నా చిన్నవాడిని, మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, బాగా చూసుకుంటాను అనేసి బాగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడా. కానీ హీరోయిన్ అయితే నీతి ఏటి మాటలంతా నా దగ్గర వద్దు అన్నట్టు చెప్తుందనమాట. వీడైతే నైటు మీతో కలిసి ఉండడమే నా యొక్క ఫస్ట్ టైము, ఇప్పటికైనా నా గురించి ఆలోచించరా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క బ్రదర్తో కలిసి ఉండాలనేసి నాకు అసలు లేదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ తను వెళ్ళిపోతుంది. హీరోయిన్ అయితే ఒక మోడల్ అన్నమాట. ఇప్పుడు కానీ తనైతే ఒక జ్యువెలరీ షోలో పార్టిసిపేట్ అవ్వబోతుంది అనమాట. తన ఫ్రెండ్ కానీ చెప్తా ఉంది, మన యొక్క చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా, చాలా రిచ్ అయినటువంటి మిస్టర్ జో అంటుంది. అది హీరోయిన్ యొక్క ఎక్సే అయినప్పటికీ తన వర్క్ దా ముఖ్యం అనేసి తను కానీ స్టేజ్ మీదకి అయితే వస్తుంది. ఇప్పుడు తను ఒక డైమండ్ రింగ్ ని అందరికీ కానీ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దీన్నైతే ఈ జో కానీ తన ఫియాన్సోతో పాటు వచ్చుంటాడు. తను చూసేసి ఆ అమ్మాయి అయితే నాకు ఇది బాగా నచ్చింది, చాలా అందంగా ఉంది అన్నట్టు చెప్తుందా. వెంటనే వీడు హీరోయిన్ జలసిగా ఫీల్ అవ్వాలన్న దానికోసమే ఆ రింగ్ని తనే తీసుకొచ్చి నాకు డెలివరీ చేస్తే నేను తీసుకుంటాను అంటాడా. హీరోయిన్ కానీ దాన్ని అయితే తీసుకుని వచ్చి ఇస్తుందన్నమాట. తను నా ఫియాన్సే అన్నట్టు వీడు చెప్తాడా. హీరోయిన్కి కాలతా ఉంది. అయినప్పటికీ వీడైతే ఇదిగో చూడు, నువ్వు ఒక లో క్లాస్ మోడల్వి, మా ముందర మోకాలు వేసుకునేసి దాన్ని కానీ చూపియాలి అంటాడా. పక్కనుండే ఫ్రెండ్కి ఇది ఎక్కువలా అనిపిస్తుంది, అన్నయ్య ఇది కొంచెం ఎక్కువరా అంటాడా. కానీ వీడు పట్టించుకునేట్టు లేదనమాట. వెంటనే వీడు కానీ హీరోకి అయితే మెసేజ్ చేస్తాడు. దాన్ని చూసిన హీరో కానీ వెంటనే అక్కడ నుంచి అయితే వస్తా ఉంటాడు. ఇటు పక్క హీరోయిన్ అయితే చాలా కష్టపడతా ఉంది. అందరి ముందర కానీ మోకాలు వేసుకునేసి ఈ అమ్మాయికి కానీ ఆ రింగ్ అయితే వేస్తుంది. దీని యొక్క వాల్యూ అయితే 10 మిలియన్ అంట. నిజానికి ఈ రింగు నీ చేతిలోకి వచ్చిన తర్వాత ఇంత అందంగా ఉందన్నట్టు వీడైతే ఈ చిలకని బాగా పొగడుతూ ఉంటాడా. హీరోయిన్కి అయితే చాలా కష్టంగా ఉంది, తను చాలా బాధపడుతూ నిలబడుతుందా. దీన్నంతా చూసిన హీరో అయితే అక్కడ ఉండే వాళ్ళకి కానీ కాల్ చేస్తాడనమాట. ఈ రింగు జస్ట్ 10 మిలియన్ దా, కానీ వీళ్ళ దగ్గర అయితే 90 మిలియన్ వర్త్ ఉండేటువంటి వేరే డైమండ్ సెట్ కానీ ఉంది. అది వచ్చి ఒక యాంకల్ సెట్ అంట. సెట్ కాదు, 1 పీస్ మాత్రమే. వాళ్ళు అక్కడ 100 వేసుకుంటారా ఏమో, ఆ 100 తీసుకొచ్చి చూపిస్తారా. ఈ చిలక కానీ దాన్ని తీయడానికి పోతుంది. సారీ మేడం, దీన్ని అయితే ఆల్రెడీ కానీ ఒక అతను కొనేశారు, అది కానీ హీరోయిన్ దగ్గర అయితే ఇవ్వమన్నారు. నిజానికి ఈ ప్రపంచంలో అందమైన వస్తువు చాలా అందమైన వాళ్ళ దగ్గర ఉండాలనేసి అతను వేరే చెప్పమన్నాడు అనేసి ఈమెయితే ఇస్తుందా. ఈ లేడీ కానీ హీరోయిన్ కి వంగి ఆ గొలుసు అయితే వేయడానికి పోతుందా. కానీ హీరోయిన్ అయితే వద్దన్నట్టు స్టాప్ చేస్తుంది. దీన్నంతా చూసిన ఈ జోక్ అయితే బాగా కాలిపోయిందనమాట. నేను నీతో కొంచెం మాట్లాడాలి రా అనేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ ని బరబరా లాక్కొని వెళ్తా అంటాడా. దీన్నైతే ఆ ఫియాన్సే చిలక కానీ చూస్తుంది. వీడు 4 సంవత్సరాలుగా ఒక మోడల్ని ప్రేమిస్తూ ఉంటాడనేసి రూమర్స్ విన్నాను, అది ఈ అమ్మాయి అన్నట్టు ఇదేదో ఆలోచిస్తూ ఉంది. ఇటుపక్క వీడైతే తన్ని లాక్కొచ్చి, అయినా మనం ఇద్దరం బ్రేకప్ చేసి కొన్ని రోజులు కానీ కాలేదు, అంతలోపలే ఏ డబ్బున్నవాడు నేను పట్టేసావు అన్నట్టు అడుగుతా ఉండా. నేను ఎవరితో ఉండాను, ఎవరితో తిరుగుతా ఉండాను అనేసి నీకు అనవసరం. అయినా ఆ రోజు రూమ్లో మాట్లాడింది మొత్తం కానీ తలుచుకునేసి ఇప్పుడు నువ్వు రిగ్రెట్ చేస్తా ఉండవా అన్నట్టు అడుగుతుందా. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉండవు, దీనికంతా నువ్వు ఖచ్చితంగా బాధపడతావు చూడు అన్నట్టు వాడు కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. కానీ వెనక సైడ్ నుంచి అయితే దీన్నంతా వినుంటాడేమో హీరో, వచ్చి హక్ చేసుకుంటాడు. హీరోయిన్ కానీ అడుగుతుంది, ఈ గొలుసుని నా కోసం నువ్వేనా కొనింది అనేసి. హీరో కానీ అవును అన్నట్టు చెప్పేసి ఆ గొలుసుని కానీ వేయడానికి అయితే పోతాడా. కానీ హీరోయిన్ అయితే కాళ్ళే ఇవ్వట్లేదనమాట. ఇది చాలా కాస్ట్లీ అయిన వస్తువు, దేనికి అర్హతరాలని నేను కాదు, అదేవిధంగా ఇందాక సభలో నువ్వు నాకు హెల్ప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అన్నట్టు చెప్తుందా. వీడు కానీ హీరోయిన్ అయితే టైట్ గా హక్ చేసుకునేసి, నీ యొక్క థ్యాంక్స్ అయితే నాకు అవసరం లేదు, కానీ ఒక రోజు నైట్ అయితే నాతో కానీ కలిసి నిద్రపోతావా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కి అయితే కాలిపోయిందనమాట. వీడు వేరే టైట్ గా హక్ చేసుకుని ఉంటాడా. వాడి కాళ్ళని అయితే బాగా తొక్కి పడేసి అక్కడి నుంచి కానీ తనైతే వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఫియాన్సే చిలక కానీ జోక్ అయితే కాల్ చేసి వెడ్డింగ్ డ్రెస్ కొనడానికి షాపింగ్ అయితే పిలుస్తుంది అనమాట. కానీ వాడైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అన్నట్టు చెప్పి కాల్ని కట్ చేసేస్తాడా. దీనికైతే బాగా కాలిపోతా ఉంది. అంటే ఆ రోజు నువ్వు నన్ను పిలుచుకొని వెళ్ళింది కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ని జలసీగా ఫీల్ అవ్వడం కోసమేనా, మీ ఇద్దరి సంగతి నేను చెప్తాను అనేసి ఇది వెంటనే తన అసిస్టెంట్ తో కానీ హీరోయిన్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. వాళ్ళిద్దరూ ప్రేమించారన్న దాన్ని కన్ఫర్మ్ చేసుకునేసి హీరోయిన్ అయితే దీని దగ్గర మోకాలు వేసి మరీ రింగ్ ఇచ్చి ఉంటుంది కదా, దాన్ని అయితే వేరే టాపిక్గా డైవర్ట్ చేసేస్తుంది అనమాట.
అది వాళ్ళిద్దరూ కానీ ప్రేమించుకుంటా ఉన్నారు. మధ్యలో హీరోయిన్ రావడం వల్ల తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. హీరోయిన్ కానీ వాళ్ళ దగ్గర అయితే కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేటట్టు తనైతే నెట్లో వదిలి ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ దాన్నే చూపించి హీరోయిన్ యొక్క కొలీగ్స్ ఒకలాగా మాట్లాడుతూ ఉంటారా. హీరోయిన్ కానీ చెప్తుంది, నిజానికి ఇది మొత్తం కానీ అబద్ధం. ఆ రింగ్ని నేను అమ్మిస్తే నాకు 1 మిలియన్ డబ్బులు కమిషన్గా ఇస్తానన్నారు. సో అందుకోసమే నేను మోకాలేసి మరీ దాన్ని అమ్మాను. ఇదిగో చూడండి ప్రూఫ్ అనేసి తన అకౌంట్లో పడిన ఆ డబ్బులను అయితే చూపిస్తుందా. అందరూ కానీ దాన్ని అయితే నమ్ముతా ఉంటారు. కానీ అందులో ఒక చిలక మాత్రం హీరోయిన్తో, అదేలా నిన్ను మాత్రమే మోకాలు వేయిస్తారు, ఖచ్చితంగా నువ్వు వాడిని సెడ్యూస్ చేసి ఉండవు అందుకే కదా అన్నట్టు అదైతే మాట్లాడుతుందా. కానీ హీరోయిన్ అయితే, నువ్వు ఒక విషయాన్ని మర్చిపోయావు అనుకుంటాను. కొన్ని రోజులకు ముందు ఒక వెడ్డింగ్ ఎగ్జిబిషన్లో నువ్వు కానీ బాగా రిచ్ అయిన వాడిని సెడ్యూస్ చేసావనేసి వాడి యొక్క వైఫ్తో చెప్పు దెబ్బలు తినేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళావు కదా, మర్చిపోయావా అన్నట్టు చెప్తా ఉంటుందా. ఆ టైంలో హీరోయిన్ ఫ్రెండ్ కానీ వచ్చి ఒక వీడియో చూపిస్తుంది అనమాట. హీరోయిన్ది టాప్ సర్చింగ్లో ఉంటుంది కదా, అదైతే డిలీట్ చేయబడింది అనేసి. ఇదంతా చేసిందే హీరోదా అన్నమాట. ఫ్రెండ్ వాడు కానీ, అయినా నువ్వేందిరా సడన్ గా మన ఎక్స్ సిస్టర్ల మీద ఇంత కేర్ గా ఉంటున్నావు అన్నట్టు అడుగుతాడా. దానికి వీడు కానీ నవ్వుతూ, తనేమీ నా సిస్టర్ లా కాదు అన్నట్టు చెప్తాడనమాట. ఇటుపక్క హీరోయిన్ కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది. వాళ్ళ నాన్న అయితే 3 మిలియన్ అప్పు చేశారంట. ఆ వాళ్ళు కానీ డబ్బులు ఇస్తేనే మీ నాన్నని ప్రాణాలతో వదులుతాను, త్వరగా డబ్బులు అయితే తీసుకొనిరా అంటారా. హీరోయిన్ కానీ చాలా కంగారుతో ఇంటికి వచ్చి తన దగ్గర ఉండే డబ్బులు మొత్తాన్ని కానీ కౌంట్ చేస్తుంది. తన దగ్గర 2 మిలియన్ మాత్రమే ఉంది, ఇంకా 1 మిలియన్ కావాలి, ఏం చేసేదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుందా. ఆ టైంలో మిస్టర్ జో కానీ కాల్ చేసి, నీకు డబ్బులు అవసరం అనేసి విన్నాను, సరే నేను చెప్పే ప్లేస్కి అయితే రా అన్నట్టు ఒక క్లబ్కి అయితే పిలుస్తాడనమాట. హీరోయిన్ కానీ అక్కడ వచ్చి చూస్తే హీరో కానీ ఉంటున్నాడు. హీరోయిన్ ఏం చేసేది, సైలెంట్గా లోపలికి వెళ్తుందా. వీడు కానీ రా వచ్చి పక్కన కూర్చో అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ వాడి పక్కన కాకుండా హీరో పక్కన కూర్చుంటుంది. సరే మిస్టర్ జో మనం ఇద్దరం మాట్లాడదాం, బయటకు వస్తారా అన్నట్టు పిలుస్తుంది. హీరోకి కాలిపోయింది. హీరోయిన్ని చెయ్యి పట్టుకునేసి ఎక్కడికి వెళ్తా ఉండారు, జ్యూస్ తాగండి అనేసి వాడికి తెలియకుండా తన చెయ్యి అయితే బాగా నలుపుతా ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్కి కాలిపోయింది. హీల్స్ కాళ్ళతోనే వాడిని కానీ బాగా తొక్కి పడేస్తుంది అనమాట. వాడు కానీ చెయ్యి తీసేశాడు. ఇప్పుడు హీరోయిన్ కానీ, మిస్టర్ జో మనం ఇద్దరం మాట్లాడతాం, బయటకు వస్తారా అన్నట్టు పిలుస్తుందా. వీడు కానీ అక్కడ నుంచి అయితే వస్తాడు. తనతో కానీ, అవును నీకు డబ్బులు అవసరం అనేసి విన్నాను, నా దగ్గరకు వచ్చుండావే, ఏమి నువ్వైతే ఇప్పుడు రిచ్ అయిన వాడితో తిరుగుతా ఉండవు కదా, వాడు ఇవ్వలేడా నీకు 1 మిలియన్ డబ్బులు, అయినా వాడు నిన్ను యూజ్ చేసుకునేసి తీసి పడేస్తాడా ఏంటి అన్నట్టు అంతా మాట్లాడతాడా. హీరోయిన్ కానీ, మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అన్నట్టు అడుగుతుందా. దానికి వీడు, ఖచ్చితంగా ఇస్తాను, కానీ నేను చెప్పే హోటల్ రూమ్కి అయితే వచ్చి నన్ను కానీ సంతోషపరచాలి, ఎందుకంటే నేను డబ్బులు ఇస్తాను కదా, నువ్వు నాకు ఇంట్రెస్ట్ పే చేయాలి అంటాడా. హీరోయిన్కి మండిపోయి లాగి ఒక్కటిస్తుంది అనమాట. నేను నీ దగ్గరికి అప్పుగా డబ్బుల కోసం దా వచ్చాను, కానీ అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమించానా అనేసి బాధపడే విధంగా చేయకు అన్నట్టు తిట్టేసి అక్కడి నుంచి కానీ తనైతే కోపంతో ఏడుస్తూ వెళ్ళిపోతుందా. దీన్నంతా ఫ్రెండ్ వాడు కానీ చూస్తాడనమాట. వెంటనే హీరోతో కానీ వచ్చి చెప్తా అంటాడు, రే వదినికి ఏదో డబ్బులు అవసరం ఉన్నట్టుంది, అందుకే వచ్చి మీ అన్నతో కానీ అడిగినట్టుంది, తను ఇవ్వకపోయేసరికి తను ఏడుస్తూ ఇక్కడి నుంచి కానీ వెళ్తా ఉంది అన్నట్టు చెప్తా అంటాడా. అక్కడికి అయితే మిస్టర్ జో కానీ వచ్చేస్తాడనమాట. వీడు నైస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో కానీ వెనకాలే వెళ్తా ఉంటాడా. నువ్వు ఎక్కడికి వెళ్తా ఉండవు అన్నట్టు వీడు అడుగుతాడా. నా గర్ల్ ఫ్రెండ్ ఏడుస్తా ఉంది, తనను ఓదార్చడానికి వెళ్తా ఉంటాను అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి తన్నే కానీ హక్ చేసుకుంటాడు. హీరోయిన్ అయితే నిజంగా ఏడుస్తూ ఉంటుందా, నువ్వెందుకు ఇలా ఏడుస్తూ ఉండవు అన్నట్టు చెప్తాడా. ఇదిగో చూడు నీతో ఆర్గ్యూ చేసే టైం నాకు లేదన్నట్టు హీరోయిన్ కానీ వెళ్ళడానికి పోతుంది. కానీ తనకి ఇప్పుడు డబ్బులు అవసరం ఉందన్న విషయం వీడికి కానీ తెలుసు కదా. సో వీడు ఏం చెప్తాడంటే, నా ఫ్రెండ్ యొక్క జ్యువెలరీ షాప్కి ఒక మోడల్ కానీ ఫోటోషూట్ అయితే చేయాల్సి ఉంది, నువ్వు అక్కడికి మోడల్గా వస్తావా, నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను అనేసి తన అకౌంట్కి అయితే 5 మిలియన్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. తను కానీ దాన్ని చూసేసి, అయినా ఇంత డబ్బులు ఎందుకు ఇచ్చుండవు, ఇది చాలా ఎక్కువ అన్నట్టు చెప్తుందా. పర్వాలేదు మా షాప్కి నువ్వు లాంగ్ టర్మ్ మోడల్గా ఉండన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ, సరే నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అన్నట్టు చెప్పేసి ఆ డబ్బులు మొత్తాన్ని కానీ తీసుకునేసి ఆ రౌడీ దగ్గరికి అయితే వస్తుందనమాట. ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు మా నాన్నని కానీ రిలీజ్ చేయి అంటుందా. కానీ వాడైతే హీరోయిన్తో వచ్చి ఒకలాగా మాట్లాడతాడనమాట. ఏమైంది, డబ్బులు ఇచ్చేస్తే మీ నాన్నని పంపించేయాలా ఏంటి, నువ్వు వేరే ఒక మోడలు ఇంత అందంగా ఉంటున్నావు, అదే కాకుండా మా బ్రదర్ జోనే నువ్వు వేరే సెడ్యూస్ చేసావంట కదా, నిన్ను అంత ఈజీగా వదలను అనేసి హీరోయిన్తో ఒకలాగా నడుచుకుంటా అంటాడా. హీరోయిన్ కానీ వాడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఏమేమో ట్రై చేస్తుంది. కానీ వీడైతే తనని ఫోర్స్ చేసి డ్రింక్స్ అంతా వేరే తాగిస్తూ ఉంటాడు. ఈ గ్యాప్లో హీరోయిన్ కానీ హీరోకి అయితే లొకేషన్ షేర్ చేసేసి వాడికి కాల్ చేస్తుందనమాట. హీరోకి తెలిసిపోయింది హీరోయిన్ అయితే ఆపదలో ఉందనేసి. వెంటనే వాడు కానీ అక్కడ నుంచి అయితే వస్తూ ఉంటాడా. వీడు ఆగకుండా హీరోయిన్ని
హీరోయిన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అంత లోపలే హీరో కానీ అక్కడికైతే వచ్చి అక్కడుండే వాళ్ళందరినీ కానీ కొట్టి పడేసి హీరోయిన్ని కానీ కాపాడుతాడన్నమాట. నీకేమీ కాలేదు, నేను వచ్చేసాను అనేసి. కానీ ఈ రౌడీ అయితే గమ్మనే ఉండేట్టు లేదన్నమాట. నీకెంత ధైర్యం ఉంటే నా ప్లేస్లోకి వచ్చి నా మనుషులనే కొడతావు, నేనెవరో తెలుసా, నేను తలుచుకుంటే నిన్ను ఏం చేయగలనో తెలుసా అన్నట్టు అరుస్తాడా. అంత లోపల అక్కడికి హీరో యొక్క గార్డ్స్ కానీ వచ్చేస్తారనమాట. మిస్టర్ జో రిచ్ అంటే వాడికన్నా డబుల్ రిచ్ అన్నమాట హీరో అయితే. వీళ్ళ దగ్గర మిలిటరీ ఫోర్సే ఉంది. ఇప్పుడు హీరో గానీ అక్కడ ఉండే గ్లాస్ బాటిల్స్ అంతా తీసి వాడి నెత్తిన కొట్టేసి, నేను మిస్టర్ షెన్ ఫ్యామిలీ యొక్క వారసుడిని, ధైర్యం ఉంటే నాతో పెట్టుకో చూద్దాం అన్నట్టు బెదిరించేసి హీరోయిన్ వాళ్ళ నాన్నని కాపాడేసి హీరోయిన్ గానీ అక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్తా ఉంటాడు. ఆడి సంఘటన అయితే వాళ్ళ యొక్క గార్డ్స్ కానీ చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు హీరోయిన్తో కానీ అడుగుతూ ఉంటాడు, నీకు ఆపద అనేసి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నువ్వు నాకే కదా కాల్ చేసావు, నేను నీకు అంత ముఖ్యం కదా అనేసి సంతోషపడతా ఉంటాడు. కానీ ఇటు పక్క మిస్టర్ జో అయితే హీరోయిన్ మళ్ళీ డబ్బే అడగలేదు అనేసి చాలా ఫీల్ చేస్తూ తన అసిస్టెంట్కి కానీ కాల్ చేసి హీరోయిన్ యొక్క అకౌంట్కి అయితే 5 మిలియన్ డబ్బులు కానీ ట్రాన్స్ఫర్ చేయన్నట్టు చెప్తాడు. హీరో కానీ హీరోయిన్ అయితే తన ఇంటికి పిలుచుకొని వచ్చి ఉంటాడు అనమాట. మీ నాన్నకి ఏమీ కాలేదు, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంటున్నాడు, సేఫ్గానే ఉంటున్నాడు అన్నట్టంతా హీరోయిన్తో కానీ చెప్తా ఉంటాడా. అప్పుడు తను కానీ చూస్తుంది వీడి చేతికి అయితే దెబ్బ తగులు ఉంటుందన్నమాట. వెంటనే తను కానీ దానికి మెడిసిన్ అంతా వేసి కట్లు కడతా ఉంటుందా. హీరోకి చాలా సంతోషంగా ఉంది. ఈ టైంలో హీరోయిన్ ఫోన్కి కానీ మెసేజ్ వస్తుంది ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి. తన అకౌంట్కి కానీ 5 మిలియన్ అయితే క్రెడిట్ అయ్యి ఉంటుందా. దాన్ని చూసేసి నాకు అవసరం ఉండి వాడిని వెళ్ళి డబ్బు అడిగినప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చి మాత్రం ఏమీ లాభం అన్నట్టు తిడతా ఉంటుందా. దానికి హీరో కానీ నీకు ఫ్యూచర్లో ఎప్పుడు అవసరం ఉన్నా నువ్వు నా దగ్గరికి రావాలి అన్నట్టు చెప్పి హీరోయిన్ని కిస్ చేసేటట్టు చాలా క్లోజ్గా వెళ్తా ఉంటాడా. ఆ టైంలో అయితే హీరో వాళ్ళ అన్న కానీ వచ్చి డోర్ బెల్ అయితే కొడతా అంటాడన్నమాట. ఇక్కడ హీరోయిన్ని చూడాలి, అయ్యో ఇప్పుడు నేనేం చేసేది, ఎక్కడ వెళ్ళి దాక్కునేది అన్నట్టు చాలా కంగారు పడతా ఉంటుందా. నువ్వు ఎక్కడ వెళ్ళి దాక్కోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, వాడు చూడని అన్నట్టు హీరో చెప్తాడా. ఇదిగో చూడు, నేను మీ అన్న యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని, మన ఇద్దరిని కలిపి చూస్తే ఆ తర్వాత మన ఇద్దరి పరువు కానీ గంగలో కలిసిపోతుంది, నీకు మర్యాద పరువు ఏమీ ఉండకుండా పోతుంది, నన్ను వదులు అనేసి తను కానీ వెళ్ళి దాక్కుంటుంది. ఇప్పుడు హీరో కానీ వచ్చి డోర్ అయితే ఓపెన్ చేస్తాడనమాట. వీడు కానీ లోపలికి అయితే వస్తాడు. హీరో రూమ్నే చూస్తూ ఉంటాడా. వీడు కానీ ఆ డోర్ అయితే ఓపెన్ చేసేటట్టు హీరోయిన్ ఉండే రూమ్ దగ్గరికి వెళ్తాడు. కానీ అంత లోపల అయితే హీరో కానీ వచ్చి స్టాప్ చేస్తాడనమాట. లోపలైతే నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, తను చాలా షైగా ఫీల్ అవుతా ఉంది, ఇప్పుడు వద్దు అంటాడా. వీడు కానీ చెప్తా అంటాడనమాట, ఇదిగో చూడరా తమ్ముడు, గర్ల్ ఫ్రెండ్ని సెట్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదు, కానీ పెళ్ళనేసి వచ్చేటప్పుడు మన స్టేటస్కి తగ్గ వాళ్ళనేదా చూస్ చేయాలి అంటాడా. దానికి హీరో కానీ సారీ అన్నయ్య, నేనేమి నీలాంటి వాడిని కాదు, 4 సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళనేసి చెప్పేసరికి తనని వదిలేసి వేరే వాళ్ళని చూస్ చేయడానికి, నేను నిజంగానే ఒక అమ్మాయిని ప్రేమిస్తే తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ నేను తనని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అన్నట్టంతా చెప్తాడా. కానీ దానికి వీడైతే ఇదిగో చూడు, మన ఫ్యామిలీకి ఈ రూల్స్ అంతా అస్సలు సెట్ అవ్వదు అంటాడా. కానీ మన ఫ్యామిలీ రూల్స్ని నేను పాటిస్తే కదా అన్నట్టు హీరోను చెప్తాడనమాట. ఇదిగో చూడు, హీరోయిన్కి నాకు మధ్య ఉండేది మా యొక్క పర్సనల్, దీంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అంటాడా. అదేవిధంగా నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది నా యొక్క పర్సనల్, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు అన్నట్టు హీరో కానీ చెప్తాడనమాట. ఎటాగొప్పో అన్నట్టు చెప్పేసి వీడు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. వీడు కానీ హీరోయిన్ ఉండేటువంటి రూమ్ డోర్ని అయితే ఓపెన్ చేసి వాడైతే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనమిద్దరం మన కిస్ని కంటిన్యూ చేద్దామా అన్నట్టు అడుగుతాడా. ఏమరా మాట్లాడుతూ ఉండవు అన్నట్టు భయపడతా ఉంటుంది. కానీ వీడైతే హీరోయిన్ కానీ బెడ్ మీదకి అయితే తోసి, ఇదిగో చూడు, ఫస్ట్ టైం నాతో కలిసి ఉన్న ఫస్ట్ అమ్మాయివి నువ్వుదా నాకు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అన్నట్టు హీరోయిన్ కానీ కిస్ చేస్తూ నన్ను బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయి అంటాడా. కానీ హీరోయిన్ అయితే వాడిని అటుపక్క తోసేసి నేను కానీ దీని గురించి ఆలోచించాలి, టైం ఇవ్వు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతుందనమాట. హీరో కానీ నవ్వుతా ఉంటాడు. ఇటుపక్క మిస్టర్ జో అయితే ఆ రౌడీ ఉంటాడు కదా, వాడి దగ్గరికి అయితే వస్తా ఉంటాడనమాట. వీళ్ళిద్దరికి ఆల్రెడీ పరిచయం ఉన్నట్టుంది. ఏమైందిరా నీకు, ఈజిప్ట్ మమ్మీ లాగా ఉంటున్నావు అన్నట్టు అడుగుతాడా. అప్పుడు వీడు కానీ జరిగిందంతా చెప్తాడనమాట. నాకు డబ్బు ఇవ్వాల్సిన అమ్మాయి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని పిలుచుకొని వచ్చి నన్ను బాగా చితక బాధేసింది అనేసి, నేను తన్ని ఏమీ చేయలేదు, డ్రింక్స్ తాగమన్నాను, మీరే వీడియో చూడండి అనేసి హీరోయిన్ వీడియో చూపిస్తాడో. వీడికి కాలిపోయిందనమాట. అటంటే నువ్వు డ్రింక్స్ తాగమనేసి ఫోర్స్ చేసిన అమ్మాయి హీరోయినా, తను ఎవరో తెలుసా అన్నట్టు వీడు కోప్పడతాడా. వెంటనే వీడు కాళ్ళు పట్టుకున్నాడనమాట. సారీ బాస్, నన్ను కానీ క్షమించి వదిలేయండి, నేను ఏదో తెలియకుండా చేశాను, తను మీకు ఇంత ముఖ్యం అనేసి తెలియదు అన్నట్టు బతిమలాడతాడా. ఎటాగో బతికిపో అన్నట్టు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. ఇటుపక్క హీరోయిన్ కానీ వాళ్ళ నాన్న అయితే హీరో దగ్గర హెల్ప్ చేసిన దానికి గిఫ్ట్లు ఇవ్వమన్నాడంట, దాన్ని తీసుకొని వస్తుందా. కానీ హీరో అయితే నాకు థ్యాంక్స్ అవంతా నచ్చదు, నాకు కావాల్సింది ఏదో నీకే తెలుసు కదా అంటాడా. వెంటనే హీరోయిన్ కానీ వాడికి అయితే కిస్ చేస్తూ ఉంటుంది. హీరో అయితే నాకు ఇది మాత్రమే చాలదు, నేను
నేను నీతో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటా ఉన్నాను అన్నట్టు చెప్తాడా. కానీ హీరోయిన్ అయితే నేను నీకు ఇది మాత్రమే ఇవ్వగలను, ఇదిగో చూడు నేను నిన్ను ఇష్టపడతా ఉన్నాను అనేసి అనుకుంటా ఉన్నాను, కానీ అది జస్ట్ ఒక హార్మోన్ వల్ల మాత్రమే. ఓ 2-3 సంవత్సరాల తర్వాత నువ్వు కానీ నాతో అయితే టైర్డ్ అయిపోతావు, మనం ఇద్దరం కానీ వేరే వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతాము. సో అప్పటి వరకు మనం ఇద్దరం కానీ ఈ రిలేషన్షిప్ ని అయితే కంటిన్యూ చేద్దామనేసి హీరోయిన్ కానీ కిస్ చేసేటట్టు పోతుంది. ఆ టైంలో హీరో ఫ్రెండ్ వేరే వస్తాడా, సరే మీరు మాట్లాడండి అన్నట్టు చెప్పేసి తను కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. కానీ వీడైతే వీళ్ళిద్దరు కిస్ చేసేటట్టు ఉన్నదాన్ని చూసుంటాడు కదా, అరే నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, తనైతే మన యొక్క ఎక్స్ సిస్టర్ ఇన్ లా, తనతో నువ్వు ఇంతగా క్లోజ్ గా ఉంటున్నావే, దీనివల్ల ఫ్యామిలీలో గొడవలు జరగబోతుంది అంటాడా. కానీ హీరో అయితే ఇదిగో చూడు నాకు అదంతా అనవసరం, నేను తనని ప్రేమిస్తా ఉన్నాను, నాకు తను కావాలి అంతే అన్నట్టు చాలా స్ట్రాంగ్ గా చెప్తా అంటాడు. ఆ నెక్స్ట్ డే చూపిస్తారు, ఈ రోజు హీరోయిన్ కి ఫ్యాషన్ షో ఉందనమాట. దానికోసం అన్న తమ్ముళ్ళు ఇద్దరు గానీ వచ్చుంటారు. హీరోని అక్కడ చూసేసరికి అన్నయ్య గానీ అడుగుతాడు, నిన్న జరిగిన గొడవల్లో మీ వదినని నువ్వుదా కాపాడావు అనేసి విన్నాను, అది నిజమా అనేసి. దానికి హీరో అయితే తను ఇప్పుడు నా వదిన కాదు అన్నట్టు చెప్తాడు. కానీ వీడైతే తను ఇప్పటికీ కాకపోవచ్చు, తను నన్ను వదిలేసి అంతా ఉండలేదు, మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది, అప్పుడు తనే నీకు వదిన అవుతుంది అన్నట్టు చెప్తాడనమాట. కానీ హీరో అయితే మీరు ఇంత స్ట్రాంగ్ గా నమ్ముతా ఉండారు కదా, తను అంత లోపల వేరే వాడితో ప్రేమలో పడిపోతే మీరేం చేస్తారు అంటాడా. దానికి ఇతను కానీ అలాంటి రోజు అంటూ వస్తే అప్పుడు తెలుస్తుంది నా యొక్క స్వరూపం మీ అందరికీ అన్నట్టు చెప్తాడనమాట. దీన్నంతా కానీ ఫియాన్సే చిలక అయితే వింటుంది, నాతో పెళ్లి పెట్టుకునేసి నీ మనసులో ఇంకా కానీ హీరోయిన్ దా ఉందా, దాన్ని నేను అంత ఈజీగా వదలను అన్నట్టు ఇది ప్లాన్ చేసేసింది అనమాట. ఇటు పక్క హీరోయిన్ గానీ ఆ షో కోసం అయితే రెడీ అవుతా ఉంటుందా, తన షూలో అయితే గ్లాస్ పీసెస్ కానీ పెట్టేసి ఉన్నట్టుంది. హీరోయిన్ కి పాదంలో గుచ్చుకునేసి బాగా నెత్తురు కారుతా ఉంటుంది. ఇప్పుడు ఏం చేసేది, నువ్వైతే హాస్పిటల్కి వెళ్ళు అన్నట్టు తన కొలీగ్ అమ్మాయి కానీ చెప్తుందా. అటే కట్ చేసి ఈ చిలకల్ని ఇదా చూపిస్తారు, వీళ్ళిద్దరూ కలిసిదా ఈ ప్లాన్ చేసినట్టుంది. ఖచ్చితంగా హీరోయిన్ అయితే స్టేజ్ మీదకి రాదు అన్నట్టు వీళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతా ఉంటారు. కానీ హీరోయిన్ అయితే చాలా అందంగా రెడీ అయ్యి స్టేజ్ మీదకి కానీ వస్తుందనమాట. అందరూ కానీ ఆశ్చర్యపోతా ఉంటారు, తనైతే అంత బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అప్పుడుదా మనకి కానీ ఫ్లాష్ బ్యాక్లో అయితే చూపిస్తారు, తన కొలీగ్ అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అన్నట్టు చెప్పుంటుంది కదా. కానీ హీరోయిన్ అయితే మన మోడలింగ్ని అందరూ కానీ చీప్గా అనుకుంటా ఉన్నారు, కానీ నాకు ఇది నచ్చుతుంది, సో నేను నా యొక్క వర్క్ని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటా ఉన్నాను అనేసి తను కానీ స్టేజ్ మీదకి అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు పాదంలో నెత్తురు వస్తూ ఉంటుందా, దీన్ని అయితే హీరో వాళ్ళు కానీ చూస్తారనమాట. తను అక్కడ నుంచి రూమ్కి వచ్చిన వెంటనే వాళ్ళ అన్న రావడానికి ముందే హీరో గానీ అక్కడికైతే వచ్చి నీకేమీ కాలేదు కదా, ఎలా ఈ విధంగా జరిగింది అన్నట్టు అంతా అడుగుతాడా. దీన్ని చూసిన జోక్ అయితే డౌట్ వస్తూ ఉంది, వీడేమి ఇంత కేర్ చేస్తూ ఉంటాడే అనేసి. హీరోయిన్ కానీ నా షూ వేసేటప్పుడు అందులో అయితే గ్లాస్ పీసెస్ ఉన్నింది, అది ఎవరు పెట్టారనేసి తెలియదు అంటుందా. వెంటనే హీరో కానీ సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేయమంటాడు, పోలీసుల దగ్గర పట్టియాలి అనేసి. చెక్ చేసేస్తే అక్కడ సీసీటీవీ వర్క్ చేయడం లేదు అన్నట్టు చెప్తారనమాట. ఈ చిలకైతే ఈ మాత్రం దానికి పోలీసుల దగ్గరికి వెళ్ళాలా ఏంటి అన్నట్టు అదే వచ్చి నోరిస్తుంది. హీరోయిన్ కానీ ఏంది ఈ మాత్రమా, ఇంకొంచెం పోయి ఉంటే నా కాలే పోయి ఉండేది, ఇది నీకు చిన్న మ్యాటర్లా ఉందా అన్నట్టు అరుస్తుందా. కానీ ఇదైతే ఇదిగో చూడు మీ దగ్గర ఎవిడెన్స్ లేదు కదా, అయినా మీరు ఏం చేయలేరు అన్నట్టు చెప్తుందా. అంత లోపల హీరో కానీ వాళ్ళ అసిస్టెంట్కి అయితే కాల్ చేస్తాడు, వితిన్ 3 minutesలో మొత్తం డేటాని కానీ రికవరీ చేసి ఈ పని ఎవరు చేశారో కనిపెట్టి సెంట్రల్ జైల్లో పెట్టండి అన్నట్టు వాన్ చేస్తాడనమాట. ఏంది ఆ జైలు అన్నట్టు ఈమెయితే ఫుల్ భయపడింది, ఈ మాత్రం దానికి మీరు అంత పెద్ద జైల్లో పెడతారా అన్నట్టు ఇది తన నోట్లో తనే వచ్చి చిక్కుకునింది అనమాట. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇదిదో తప్పు చేసింది అనేసి. హీరోయిన్ కానీ వచ్చి చంప వాచిపోయేటట్టు ఒక్క దెబ్బేస్తుందా, కానీ ఇదైతే మొత్తం నిజాన్ని కక్కేస్తుంది. లేదు ఫియాన్సీ చెల్ కదా నా దగ్గర డబ్బులు ఇచ్చి ఇదంతా కానీ చేయమనింది, అందుకే నేను చేశాను అనేసి. దీన్నంతా విన్న జోక్ అయితే బాగా కాలిపోయిందనమాట. నేను వెళ్ళి దాని సంగతి చూస్తాను అనేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. ఇదైతే హీరో కాళ్ళు కానీ పట్టుకునింది, నన్నైతే జైల్లో అంతా పెట్టకండి, ఒక్కసారి క్షమించి వదిలేయండి అనేసి. కానీ వీడైతే నా కాళ్ళు కాదు హీరోయిన్ కాళ్ళు పట్టుకో ఉంటాడా. హీరోయిన్ కాళ్ళని కానీ పట్టుకునేసి బతిమలాడుతూ ఉంటుందన్నమాట. ఈ చిలకైతే ఇక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుందా, అంత లోపల మిస్టర్ జో కానీ దాన్ని అయితే వచ్చి పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్తాండావు, నువ్వేనా హీరోయిన్ని హర్ట్ చేసింది అంటాడా. నేనేదో కోపంలో ఆ విధంగా చేసేసాను అన్నట్టు ఇది చెప్తుందనమాట. లాగి ఒక్కటిస్తాడనమాట, ఎంత ధైర్యం ఉంటే నువ్వు హీరోయిన్ని హర్ట్ చేస్తావు అనేసి. నేను నీ ఫియాన్సే అంటుంది, ఫియాన్సే కాదు తక్క కాదు, ఇదిగో చూడు పెద్దలు మన ఇద్దరికి పెళ్లి చేద్దామనేసి ఫిక్స్ చేశారు, కానీ ఇప్పుడే నేను మన ఇద్దరి ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడా వీడు. కానీ ఇదైతే గమనే ఉండేట్టు లేదనమాట, తనేమీ చావలేదు కదా ప్రాణాలతోనే కదా ఉంది అన్నట్టు చెప్తుందా. ఎంత ధైర్యం ఉంటే నా ముందర ఈ విధంగా అంతా మాట్లాడతావు, ఇదిగో చూడు నేను నీకు లాస్ట్ వార్న్ ఇస్తా ఉన్నాను, ఇంకోసారి గనక హీరోయిన్ దగ్గరికి వెళ్ళావంటే నేనే
నేను చంపేస్తాను అన్నట్టు బెదిరించేసి అక్కడ నుంచి కానీ హీరోయిన్ రూమ్ దగ్గర అయితే వచ్చి చూస్తాడు. కానీ తనైతే అక్కడ లేదన్నమాట. అంతలోపల హీరో కానీ హీరోయిన్ ఇంటికి పిలుచుకొని వచ్చి ఉంటాడు. తనని కానీ కూర్చోబెట్టి ఆ దెబ్బకైతే మెడిసిన్ అంతా వేసి కట్లంతా కడతా ఉంటాడు. హీరోయిన్కి అయితే చాలా టచ్ అయిపోయిందనమాట దీన్నంతా చూసి. తనే అడుగుతా ఉంది, నేను దెబ్బ తగిలినప్పటికీ స్టేజ్ మీదకి వెళ్ళాను కదా, దాన్ని చూసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా చేసేటట్టు నీకు అనిపించిందా అనేసి. కానీ హీరో అయితే లేదు, ఇది నీ యొక్క ప్రొఫెషనల్, నువ్వు నచ్చే కదా దీన్నంతా చేసావు, సో ఇందులో తప్పేమీ లేదు, కానీ నీ ఆరోగ్యాన్ని చూసుకొని ఉంటే కొంచెం మంచిది అన్నట్టు చెప్తాడనమాట. హీరోయిన్కి చాలా నచ్చేసింది ఈ మాట. వెంటనే వాడిని కిస్ చేసేటట్టు క్లోజ్గా వెళ్తుందా. ఆ టైంలో అయితే వాళ్ళ యొక్క బాయ్ ఫ్రెండ్, అదే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మిస్టర్ జో కానీ డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వస్తాడా. వెంటనే హీరోయిన్ అయితే అక్కడ నుంచి లాక్కొని వెళ్ళి డ్రెస్సింగ్ కబోర్డ్లో పెట్టి లాక్ చేసేసి అక్కడ నుంచి కానీ బయటికి అయితే వచ్చేస్తుంది అనమాట. జో కానీ లోపలికి వచ్చి నా స్లిప్పర్ ఎక్కడా అంటాడా, దాన్ని ఎప్పుడో తీసి పడేసాను అన్నట్టు హీరోయిన్ కానీ చెప్తుంది. వీడు కానీ దగ్గరికి అయితే వచ్చి దెబ్బ తగిలిన ఆ కాళ్ళని అయితే చూపి నేను చూడాలి అంటాడా. దీన్నంతా విన్న హీరోకి అయితే కాలిపోయి కబోర్డ్ని కానీ కొడతాడనమాట. వీడికైతే డౌట్ వచ్చి ఏందా సౌండ్ అన్నట్టు అడుగుతాడు. వెంటనే హీరోయిన్ కానీ మన ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది కదా, ఎందుకు లోపలికి వచ్చావు, ఆ కోపంతోనే నేనైతే డోర్ని కొడతా ఉన్నాను అన్నట్టు చెప్పి సమాలిస్తుందనమాట. లేదు, నువ్వు అబద్ధం చెప్తా అంటావు, నన్ను ఇంకా కానీ నువ్వు మర్చిపోలేదు కాబట్టి డోర్ యొక్క ఫింగర్ లాక్ని కానీ నువ్వైతే మార్చలేదు అన్నట్టు చెప్తాడా. దీన్నంతా విన్న హీరోకి అయితే కాలిపోయి అక్కడ ఉండే కవర్ని మళ్ళీ కానీ కొడతాడనమాట. ఈసారి వీడు అయితే స్ట్రాంగ్గా కనిపెట్టేశాడు, ఖచ్చితంగా ఎవడో ఒకడైతే లోపల ఉన్నాడు, ఇప్పుడైతే నీ దగ్గర నుంచి సౌండ్ రాలేదు అనేసి హీరోయిన్ని తోసేసి నేరుగా అక్కడ ఉండే కబోర్డ్ దగ్గరికి కానీ వచ్చి దాన్ని అయితే ఓపెన్ చేసేటట్టు చాలా క్లోజ్గా వెళ్ళిపోతాడనమాట. అంత లోపల హీరోయిన్ కానీ వచ్చి వాడిని అయితే స్టాప్ చేస్తుంది. బ్రేకప్ అయిపోయింది కదా మన ఇద్దరికి, ఇంకొకరి ఇంట్లో ఇలా హద్దు మీరి లోపలికి రావడం తప్పనేసి నీకు తెలియడం లేదా అనేసి వాడిని అక్కడ నుంచి కానీ బరబర లాక్కొని వచ్చేస్తుంది. సరే, నేనైతే ఇప్పుడు నీతో ఆర్గ్యూ చేయడానికి రాలేదు, అయినా కొన్ని రోజులకు ముందు మీ నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారు కదా, ఫస్ట్ నువ్వు నా దగ్గరికి కదా వచ్చి ఉండాలి, ఎందుకు రాలేదు అంటాడా. దరిద్రుడా, ఆ రోజు డబ్బులు అప్పుగా ఇవ్వు అనేసి నీ దగ్గరికే కదా వచ్చాను, ఏం మాట్లాడావో మర్చిపోయావా అన్నట్టు అడుగుతుందా. వెంటనే వీడు కానీ సారీ, ఆ రోజు నేనేదో బుద్ధి గడ్డి తిని ఆ విధంగా అంతా మాట్లాడాను, నన్ను కానీ క్షమించు, నువ్వు నాతో బ్రేకప్ అని చెప్పిందంతా కానీ నేను మర్చిపోతాను, మళ్ళీ మనం ఇద్దరం కానీ కలిసిపోతాము, నువ్వు నా దగ్గరికి వచ్చేయి అన్నట్టు పిలుస్తాడా. కానీ హీరోయిన్ అయితే ఇదిగో చూడు, నేను ఒకసారి బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలవాలనేసి అనుకోవట్లేదు, దయచేసి నా ఇంట్లో నుంచి నువ్వు ఇక్కడ వెళ్ళిపో అనేసి తను కానీ డోర్ ఓపెన్ చేస్తుంది. వీడికి కాలిపోయిందనమాట. తను కానీ అక్కడ నుంచి అయితే కోపంతో వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరో కానీ బయటికి అయితే వచ్చి నిజంగానే నువ్వు తిరిగి వాడి దగ్గరికి వెళ్ళవు కదా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ కానీ వాడిని అయితే కిస్ చేసి ఖచ్చితంగా నేను వాడి దగ్గరికి వెళ్ళను అన్నట్టు చెప్తుంది అనమాట. ఆ రోజు నైట్ ఇద్దరు కానీ ఇంటిమేట్గా అయితే ఉంటారు. ఇటుపక్క మిస్టర్ జో అయితే ఫ్రెండ్ దగ్గరికి వచ్చి హీరోకి కాల్ చేశాను, కాల్ అటెండ్ చేయట్లేదు అంటాడా. వాడు గర్ల్ ఫ్రెండ్తో చాలా బిజీగా ఉంటాడు, అందుకే అటెండ్ చేస్తుంటాడు అన్నట్టు ఫ్రెండ్ చెప్తాడనమాట. ఏంది గర్ల్ ఫ్రెండా, వాడు ఈ మధ్య అమ్మాయిలతో చాలా క్లోజ్గా ఉండేటట్టు అనిపించడం లేదు, ఆ రోజు షోలో కానీ హీరోయిన్కి దెబ్బ తగిలిందనేసి వీడు చాలా కంగారు అయిపోయాడు అన్నట్టు చెప్తాడా. వాళ్ళిద్దరి అఫైరు నీకు తెలియనంత వరకు నాకు సంతోషం అనుకునేసి ఫ్రెండ్ కానీ తను మా ఎక్స్ సిస్టర్ ఇలా కదా, అందుకే మేము తనకి హెల్ప్ చేసామన్నట్టు చెప్పి సమాలిస్తాడనమాట. మీరేమో తన గురించి ఇంత ఆలోచిస్తూ ఉండారు, కానీ తను నన్ను పట్టించుకోవట్లేదనేసి మిస్టర్ జో చెప్తాడా. ఫ్రెండ్ వాడు కానీ మీరు తనని ఇంతగా ఇష్టపడతా ఉండారు కదా, మరెందుకు తనతో బ్రేకప్ చేశారు, ఒకవేళ తనని వేరే ఎవడైనా అప్రోచ్ చేస్తే ఏం చేస్తారు అన్నట్టు చెప్తాడా. ఖచ్చితంగా అలాగా జరిగితే వాడికి అదే చివరి రోజు అవుతుంది అన్నట్టు వాన్ చేస్తాడా. వీడికి ఇక్కడైతే భయంతోనే చచ్చిపోతా ఉంటాడు. ఇటుపక్క హీరో కానీ హీరోయిన్ని చూస్తూ 4 సంవత్సరాలుగా నీకోసం వెయిట్ చేస్తా ఉన్నాను అన్నట్టు చెప్తాడు. హీరో హై స్కూల్ చదివేటప్పుడు వాడు చాలా రిచ్ అయిన వాడు కదా, సో వాళ్ళ క్లాస్ పిల్లలందరూ కానీ వాడిని అయితే బాగా బుల్లీ చేస్తూ కొడతా ఉంటారనమాట. ఆ టైంలో పోలీస్ వెహికల్ వచ్చేటట్టు సౌండ్ వేసి ఆ పిల్లలు కానీ అక్కడి నుంచి పారిపోయేలా చేస్తుంటారు. అది ఎవరో కాదు, హీరోయినే అన్నమాట. వీడు ఏడుస్తా ఉంటాడా. వాడి దగ్గరికి వచ్చి గొడుగు పట్టి నువ్వెందుకు ఇలా ఏడుస్తూ ఉండవు, నువ్వు తిరిగి వాళ్ళతో ఫైట్ చేసి ఉండొచ్చు కదా అన్నట్టు అడుగుతుందా. ఫైట్ చేసి మాత్రం ఏం లాభం అన్నట్టు వీడు చెప్తాడు. ఇదిగో చూడు, ప్రతి ఒక్కరికి కానీ కన్నీళ్ళు అనేది శాశ్వతం కాదు, నువ్వు లేచి కళ్ళు తుడుచుకునేసి ఇక్కడ నుంచి వెళ్తే అది కనపడకుండా పోతుంది అన్నట్టు చెప్పి వాడిని కానీ ఓదార్చుంటుంది. పిల్లాడు అప్పటి నుంచే హీరోయిన్ మీద ప్రేమలో పడిపోయినట్టుంది. నెక్స్ట్ డే హీరో కానీ త్వరగా లేచి హీరోయిన్ కోసం అయితే రొయ్యల ఫ్రై ఎంత చేస్తాడు. యాక్చువల్గా ఇదైతే హీరోయిన్ యొక్క ఫేవరెట్ ఐటమ్ అంట, నీకెలా తెలుసు అన్నట్టు తను కానీ అడుగుతుందా. నేను మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నాను, సో మీ యొక్క ఫేవరెట్ ఐటమ్ అంతా నాకు తెలుసు అన్నట్టు చెప్తాడు. హీరోయిన్ కానీ అప్పుడు ఆలోచిస్తుంది. మిస్టర్ జో కానీ ఇదే రొయ్యల ఫ్రైని అయితే హీరోయిన్ కోసం నేనే కష్టపడి నేర్చుకునేసి మరి నీకు చేశాను అన్నట్టు తీసుకొచ్చి ఇచ్చి ఉంటాడనమాట.
అనమాట. హీరోయిన్ చాలా సంతోషం అయిపోయి ఉంటుంది. దాన్ని కానీ ఫోటో తీసి అప్పుడు ఫేస్బుక్లో కానీ పెట్టి ఉంటుందన్నమాట. ఆ తర్వాత తను టేస్ట్ చేయడానికి పోయి ఉంటుందా పక్కనైతే అదే ఆ ఫుడ్ తీసుకొచ్చిన షాప్ యొక్క బిల్లు కానీ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు హీరోయిన్కి తెలిసిపోయి ఉంటుంది మిస్టర్ జో అయితే తనతో కానీ అబద్ధం చెప్పుండాడు అనేసి. ఇప్పుడు హీరోయిన్ కానీ వీడితో ఏం చెప్తుందంటే తనకి చాలా భయంగా ఉంది ఈ రిలేషన్షిప్ అంటేనే. సో 2-3 మంత్స్ వరకు మనం కానీ ప్రేమిస్తూ ఉండేదాన్ని ఎవరితోనూ చెప్పకుండా సీక్రెట్గా ఉంచుతాము అన్నట్టు చెప్తుందా. వీడు కానీ మీరు ఎందుకు ఈ విధంగా చెప్తా అంటారో నాకు బాగా తెలుస్తా ఉంది, కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మా అన్నలా కాదు అన్నదాన్ని ప్రూవ్ చేస్తాను, నేను మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తూ ఉండాను అన్నట్టు చెప్పి ఆ రోజు హీరోయిన్ కోసం గొలుసు తెచ్చుంటాడు కదా, దాన్ని అయితే ఇప్పుడు హీరోయిన్ కాళ్ళకి కానీ వేసేసి ఖచ్చితంగా నా ప్రేమ ఎంత స్ట్రాంగ్ అయినదో ఏదో ఒక రోజు మీరే తెలుసుకుంటారు చూడండి అన్నట్టు చెప్తాడు. తను కానీ సంతోషపడుతుంది. ఫ్యాషన్ షో వాళ్ళు ఒక పార్టీ అరేంజ్ చేసి ఉండారు అనేసి హీరోయిన్ని కానీ పిలుస్తారనమాట. సో హీరోతో పిలుచుకొని వచ్చి తనని డ్రాప్ చేస్తాడు. అదే ప్లేస్కి ఫ్రెండ్ వాడు కానీ వచ్చి రే నువ్వైతే తనతో చాలా సంతోషంగానే ఉంటున్నావు, కానీ నైటు మీ అన్న నాకు చుక్కలు చూపించాడు తెలుసా, రే తను నిజంగానే మీ వదిన్ని ప్రేమించేట్టు ఉందిరా, ఫ్యామిలీలో గొడవలు వద్దు తనని వదిలేయరా అన్నట్టు అడుక్కుంటాడా. కానీ హీరో అయితే దీన్నంతా అస్సలు పట్టించుకోకుండా వాడు హ్యాపీగానే ఉంటున్నాడు అనమాట. హీరోయిన్ కానీ ఆ పార్టీకి అయితే వస్తుంది. సిటీలో ఉన్న రిచ్ అయిన వాళ్ళందరూ కానీ అక్కడే ఉంటున్నారనమాట. అదే ప్లేస్ లో మిస్టర్ లూ అనేసి ఒక అతను గాని హాయ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు షేక్ హ్యాండ్ అయితే ఇస్తాడు. హై స్కూల్ చదివేటప్పుడు వీళ్ళిద్దరూ గాని ప్రేమించినట్టుంది. హీరోకి అయితే కాలిపోయింది అనమాట. నేరుగా వచ్చి నేను షేక్ హ్యాండ్ ఇస్తాను అనేసి వాడి చేతిని అయితే బాగా నలిపి వదిలేస్తాడు. ఇప్పుడు హీరోయిన్ అయితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పక్కన కూర్చోబెడతారనమాట. హీరోయిన్ ని గాని చూడాలి, తనకైతే చాలా ఆక్వర్డ్ గా ఉందన్నమాట. ముందర అయితే ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, రైట్ లో అయితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లెఫ్ట్ లో అయితే డబుల్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. దేవుడా నాకు మాత్రం ఎందుకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఇచ్చావు అన్నట్టు తనైతే చాలా బాధపడతా ఉంటుందా. ఆ టైంలో హీరో వేరే నీ ఎక్స్కి కొంచెం దూరంగా ఉండన్నట్టు మెసేజ్ పెడతాడనమాట. వెంటనే హీరోయిన్ కానీ తన చైర్ని అయితే పక్కకి జరుపుకుంటుంది. మళ్ళీ ఇటు పక్క అయితే మిస్టర్ లూ ఉన్నాడు కదా, సో మళ్ళీ కానీ మెసేజ్ పెడతాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ ఎక్స్కి దూరం వెళ్ళు అనేసి. హీరోయిన్ కా తలే తిరిగి వస్తా ఉందనమాట. మంచి జలసి నా కొడుకులా ఉన్నాడు అనేసి చైర్ని కానీ పక్కకి జరుపుకుంటుంది. ఇప్పుడు మిస్టర్ లూ అయితే హీరోయిన్ ఫేవరెట్ ఫుడ్ అనేసి ఒక ఐటెం అయితే ఇస్తాడా. దాన్ని చూసేసి మిస్టర్ జో కానీ పర్వాలేదే హీరోయిన్కి నచ్చిన ఫుడ్ అంతా నీకు గుర్తుందన్నట్టు గొడవలకు వెళ్తాడనమాట. దీన్ని చూసేసి హీరోయిన్ కానీ హీరోని చూస్తూ వాడైతే రొయ్యలు చేసి ఇచ్చి ఉంటాడు కదా, నా బాయ్ ఫ్రెండ్ చేసి ఇచ్చిందా నాకు బాగా నచ్చుతుంది అన్నట్టు చెప్తుంది. కానీ మిస్టర్ జో అయితే వాడు చేసి ఇచ్చింది నచ్చింది అనుకునేసి నాకు బాగా తెలుసు నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదు అన్నట్టు సెటైర్లు వేస్తాడా. దాన్ని చూసిన హీరోకి అయితే కాలిపోయిందనమాట. నాకు రెస్ట్ రూమ్ వస్తుంది నేను వెళ్ళేసి వస్తాను అనేసి అక్కడ నుంచి వెళ్తాడు. వెనకాలే హీరోయిన్ గాని నేను వెళ్ళేసి వస్తాను అనేసి బయటికి వస్తుంది అనమాట. వెంటనే హీరో గాని వెళ్ళి తనని అయితే టైట్ గా హగ్ చేసుకునేసి నాకు చాలా జలసీగా ఉంది అనేసి హీరోయిన్ ని గాని చాలా టైట్ గా అయితే కిస్ చేస్తూ ఉంటాడనమాట. అది మాత్రమే కాకుండా తన దగ్గర అయితే 1 కాదు 2 కాదు 3 బ్లాక్ కార్డులు అయితే ఇచ్చి దీన్నంతా తీసుకో, దీన్ని మొత్తాన్ని కానీ యూస్ చేసి నువ్వైతే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ల యొక్క మొత్తం కాంటాక్ట్ ని కానీ డెలీట్ చేసేయి అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కి అయితే నవ్వుగా వస్తా ఉందనమాట. నువ్వెందుకు ఇంత జలసీగా ఫీల్ అవుతా ఉండవు అన్నట్టు అడుగుతా ఉంటుందా. ఇదిగో చూడు నేను వాళ్ళందరికన్నా కానీ చాలా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉంటాను అన్నట్టు చెప్పి హీరో అయితే హీరోయిన్ ని కానీ కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఆ టైంలో అయితే హీరోయిన్ కి కానీ ఫోన్ కాల్ అయితే వస్తూ ఉంది. అందరూ కానీ బయలుదేరారు త్వరగా రా అనేసి. తను కానీ వీడికి అయితే బాయ్ చెప్పేసి అక్కడ నుంచి కానీ వచ్చి అందరిని అయితే సెండ్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. అందరూ కానీ వెళ్ళిపోయారు. తను వెళ్ళడానికి పోతుందా అక్కడికైతే ఈ లూ కానీ వస్తాడనమాట. ఇందాకైతే మిస్టర్ జోతో హీరోయిన్ మాట్లాడుతూ ఉన్నింది కదా, అదైతే వీడికి నచ్చలేదు. మిస్టర్ జో చాలా చెడ్డవాడు, కానీ నేను అలా కాదు, మన ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉంది కదా, నువ్వు నా దగ్గరికి వచ్చి నేను నిన్ను బాగా చూసుకుంటాను అనేసి హీరోయిన్తో తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అయితే లాగి ఒక్కటిస్తుందో వీడికి కాలిపోయింది, నన్నే కొడతావా అనేసి తిరిగి కొట్టడానికి అయితే వస్తాడనమాట. అంత లోపల హీరో గానీ అక్కడికి అయితే వచ్చి వాడి చేయి పట్టి స్టాప్ చేసి వాడిని కానీ అటు పక్కకి అయితే తోస్తాడా. వీడెళ్ళి ఆ మూలన పడతాడనమాట. ఇప్పుడు వీడు చేయి పట్టడం వల్ల హీరోయిన్ చేయి వేరే లైట్గా ఎర్రబడిపోయి ఉంటుందా. అంతే హీరోకి అయితే పిచ్చ కోపం వచ్చేసి వాళ్ళ యొక్క గార్డ్స్ని కానీ పిలిపించి మిస్టర్ లూ యొక్క సంగతి అయితే చూడండి అన్నట్టు చెప్పేస్తాడా. వాళ్ళు వచ్చి వీడిని లాక్కొని వెళ్ళి ఒక రూమ్లో కానీ లాక్ చేసి బాగా చితక బాధేస్తారనమాట. నరకం అంటే ఏందో చూపించేస్తారు. నెక్స్ట్ డే అయితే హీరోకి కానీ కాల్ వస్తుంది. వాళ్ళ తాత కానీ వీడిని అయితే పిలిపించాడు అనేసి వచ్చి చూస్తే అక్కడ మిస్టర్ లూన్ అయితే ప్రాణాలతో ఉండేటువంటి ఒక ఈజిప్ట్ మమ్మీలా చేసేసారన్నమాట. అంతగా దంచబడేసి ఉండారు. ఇప్పుడు హీరో కానీ లోపలికైతే వచ్చి వాళ్ళ తాతని కానీ మీట్ అవుతాడనమాట. వెనకాలే ఈ
వీళ్ళు ఫ్యామిలీ వాళ్ళు కానీ వచ్చి ఇదిగో చూడండి తాత, డబ్బు ఉందన్న పొగరుతో మీ మనవడు మా కొడుకుని ఏం చేస్తుంటాడో మీరుదా దీనికి సమాధానం చెప్పాలి అన్నట్టు అడుగుతారా. హీరో కానీ మీ కొడుకు నా గర్ల్ ఫ్రెండ్ చేయబట్టి లాగాడు, అందుకే నేను కానీ వాడిని దంచాను అన్నట్టు చెప్తాడనమాట. వీడు ఫుల్ షాకు. ఏంది మీ అన్న యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నీకెలా గర్ల్ ఫ్రెండ్ అయిపోయింది, అటంటే నీ సొంత వదిననే నువ్వు కానీ దోచుకున్నావా అన్నట్టు వీడు కానీ, వీడికైతే నోట్లో మాటలు కానీ రావట్లేదు, అంతగా కొట్టబడేసినట్టుంది. ఇప్పుడు మిస్టర్ జోన్ అయితే పిలిచి వీడైతే అంటాడా, వాడికైతే ఏమీ అర్థం కాలేదన్నమాట. మిస్టర్ జో కానీ మీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడు యొక్క గర్ల్ ఫ్రెండ్నే నువ్వు చేయబట్టి లాగుతావు, నీలాంటి వారిని అంతా ప్రాణాలతో వదలడమే తప్పు, మీకు ప్రాణాల మీద భయం ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నట్టు బెదిరిస్తారా. వాళ్ళు కానీ అక్కడ నుంచి అయితే పారిపోతారనమాట. ఇప్పుడు తాత కానీ నిజంగానే నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉండవారా, నీ గర్ల్ ఫ్రెండ్ని పిలుచుకొని వచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేయలేదు అన్నట్టు అడుగుతాడా. దానికి హీరో కానీ తను కొంచెం షై టైపు, ఖచ్చితంగా ఒక రోజు పిలుచుకొని వస్తాను తాత అన్నట్టు చెప్తాడనమాట. తాత కానీ ఇప్పుడు మిస్టర్ జో వైపు తిరిగి, సరే నేను అరేంజ్ చేసిన ఫియాన్సే చిలకతో ఎప్పుడు పెళ్లి చేసుకోబోతావు అన్నట్టు అడుగుతాడా. దానికి వీడైతే సారీ తాత, నేనైతే వేరే అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను, ఆ చిలకతో పెళ్లిని క్యాన్సిల్ చేసేసాను అన్నట్టు చెప్తాడా. హీరో కానీ దగ్గరకు వచ్చి నిజంగానే నువ్వు మళ్ళీ హీరోయిన్ దగ్గరే కలిసిపోతావా అన్నట్టు అడుగుతాడు. అవును, ఈసారి నేను ప్రాపర్ అయిన మ్యారేజ్ ప్రపోజల్ చేసి హీరోయిన్ని పెళ్లి చేసుకోబోతాను అన్నట్టు మిస్టర్ జో చెప్తాడనమాట. అటైతే నా గర్ల్ ఫ్రెండ్ని కానీ నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతాను అనేసి హీరోను చెప్తాడు. వీళ్ళిద్దరూ ఇలా పోటీ పడుతూ ఉండడం చూసి తాత అయితే సంతోషపడి నవ్వుతూ ఉంటాడనమాట. అటంటే త్వరలోనే మన ఇంట్లో కానీ ఒక విశేషం జరగబోతుంది అనేసి సంతోషపడతా ఉంటాడా. కానీ హీరోకి అయితే భయంగా ఉందనమాట. వెంటనే హీరోయిన్ని కానీ తన పేరెంట్స్ని అయితే మీట్ అవ్వడానికి అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్తూ ఉంటాడు. అదే టైంలో మిస్టర్ జో కానీ హీరోయిన్కి అయితే రింగ్ ఇచ్చి ఒక ప్రాపర్ అయిన వెడ్డింగ్ ప్రపోజల్ అయితే చేయాలి అన్నట్టు ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇటుపక్క హీరో అయితే తన ఇంటికి పిలుచుకొని వచ్చేసాడు. అక్కడ ఉండే గార్డ్స్ వెహికల్స్ అంతా చూసి హీరోయిన్కి అయితే చాలా భయంగా ఉందన్నమాట. అక్కడ నుంచి అటుపక్క పారిపోవడానికి ట్రై చేస్తుందా. కానీ హీరో అయితే నువ్వు దేనికి భయపడకు, నువ్వు నా పిల్లవి, ఖచ్చితంగా నిన్ను ఎవరు ఏమీ చేయరు అనేసి లోపలికి కానీ పిలుచుకొని వచ్చి వాళ్ళ తాతతో అయితే తనే నేను ప్రేమించే అమ్మాయి మిస్ జియాంగ్ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. యాక్చువల్గా ఈ తాతలు అంటా ఉన్నాం కదా, వీళ్ళిద్దరూ వచ్చి బ్రదర్స్ అనుకుంటాను. ఆ విధంగానే హీరోను మిస్టర్ జోను హాఫ్ బ్రదర్ అయినట్టుంది. ఈ తాత అయితే హీరోయిన్ని చూసిన వెంటనే నిజానికి నేను హీరోయిన్ యొక్క చాలా పెద్ద ఫ్యాన్ని, తను నా యొక్క ఐడల్ తెలుసా అనేసి హీరోయిన్ యొక్క వీడియో అంతా చూపించి, నువ్వు నాకు నచ్చిన ఐడల్ని నా కోడలుగా తీసుకొని వస్తే నేను చాలా సంతోషపడతా ఉన్నాను, నువ్వు వెళ్ళి వంటలు చేయన్నట్టు హీరోని పంపించేసి హీరోయిన్ని కానీ పక్కకు పిలుచుకొని వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. యాక్చువల్గా హీరో వాళ్ళ పేరెంట్స్ అయితే తన చిన్నప్పుడే చనిపోయారంట. అప్పటి నుంచి హీరో అయితే ఒంటరిగా చాలా డల్గా ఉంటున్నాడు. వాడి ఫేస్లో నేను ఈ రోజుదా ఇంత సంతోషాన్ని చూస్తూ ఉన్నాను. వాడు ఇప్పటి వరకు ఈ ఇంట్లోకి ఒక్క అమ్మాయిని కానీ పిలుచుకొని రాలేదు. ఫస్ట్ టైం తను నిన్ను మాత్రమే పిలుచుకొని వచ్చాడు. నాకు మీరిద్దరూ చాలా సంతోషంగా జీవితాంతం ఇలా కలిసి ఉంటే అదే చాలు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ ఖచ్చితంగా తాత అన్నట్టు చెప్తా ఉంటుంది. తను చాలా టైర్డ్ అయిపోయి ఆ రోజైతే నిద్రపోతూ ఉంటుంది. ఆ హీరో కానీ పిలుచుకొని వచ్చి తను అయితే బెడ్లో పడుకోబెట్టేసి అక్కడ నుంచి కానీ ఏదో వర్క్ ఉందనేసి బయటికి వెళ్తాడనమాట. కొంచెం సేపు లోపల అక్కడికైతే ఒక అమ్మాయి వస్తుంది. ఇది అమ్మాయి కాదు, ఇది ఒక చిలక. ఇదైతే హీరోని వన్ సైడ్గా ప్రేమించేట్టు ఉంది, వాడిని పెళ్లి చేసుకోవాలనేసి ప్లాన్ చేసినట్టుంది. ఇప్పుడు వచ్చి ఆ బెడ్షీట్ని తీస్తుందా, అక్కడ హీరోయిన్ ఉండేసరికి ఇది ఫుల్ షాక్ అయిపోయింది. నువ్వెక్కడేం చేస్తా ఉండవు, ఎవరు నువ్వు, నా యొక్క బావ బెడ్లో నువ్వేం చేస్తా ఉండవు అన్నట్టు అరుస్తుందా. హీరోయిన్ కానీ ముందు నువ్వెవరు, నీ బావదా నన్ను పిలుచుకొని వచ్చి ఈ బెడ్లో పడుకోబెట్టాడు, మేమిద్దరం ఆల్రెడీ కలిసిగా ఉంటున్నాం అన్నట్టు చెప్తుందా. నీకెంత ధైర్యం ఉంటే ఈ విధంగా అంతా మాట్లాడతావు అనేసి అదైతే కొట్టడానికే వస్తుంది. అంత లోపల హీరో వచ్చి చేయి బట్టి స్టాప్ చేసి, నీకెంత ధైర్యం ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ మీదే నువ్వు చేయి తీసుకొని వస్తావు, మర్యాదగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళు అన్నట్టు అరుస్తూ ఉంటాడు. దీన్నంతా చూసి దీనికైతే బాగా కాలతా ఉంది. ఖచ్చితంగా హీరో అయితే నాకు మాత్రమే సొంతం, వాడు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనేసి ఇది కానీ హీరోయిన్ యొక్క వివరాలు మొత్తం కానీ సేకరించమనేసి తన అసిస్టెంట్తో కానీ చెప్తా ఉంటుంది. ఆ రోజు నైట్ అయితే ఒక ఫ్యామిలీ డిన్నర్ కానీ తాత అయితే అరేంజ్ చేసి ఉంటాడనమాట. దానికోసం హీరో హీరోయిన్ ఇద్దరు కానీ బాగా రెడీ అయి వస్తారా. అందులో చూపిస్తారు. తాత అయితే చాలా సంతోషంతో మాట్లాడుతూ ఉన్నాడు. నా యొక్క ఫేవరెట్ ఐడలే నా ఇంటి కోడలుగా వస్తుంది, నాకు చాలా సంతోషం, తనని నేను వెల్కమ్ చేస్తూ ఉన్నాను అనేసి. అదే టైంలో ఈ చిలక కానీ లేసి, నేను కానీ తాత హీరోయిన్ యొక్క చాలా పెద్ద ఫ్యాన్ని, మీరు కావాలంటే చూడండి తన యొక్క వీడియోస్ అనేసి మిస్టర్ జోతో కలిసి ఉండేటువంటి ఫొటోస్ అంతా అందరికీ చూపిస్తుందనమాట. దాన్ని చూసేసి అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ హీరోయిన్
హీరోయిన్ ఏంది ఇలాంటి అమ్మాయిలా ఉంది అనేసి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉంటారా. తాత గాని హీరోయిన్ తో ఏందమ్మా ఇదంతా నిజమా అన్నట్టు అడుగుతాడా. హీరోయిన్ గాని లేచి అవును తాత ఇదంతా నిజమే, నేను మిస్టర్ జోన్ అయితే డేట్ చేశాను, కానీ మేమిద్దరం ఎప్పుడో బ్రేకప్ చేసుకున్నాము అన్నట్టు చెప్తుందా. ఎప్పుడో కాదు, జస్ట్ 1 month దా అవుతా ఉంది వీళ్ళిద్దరు బ్రేకప్ చేసి. అంత లోపలే ఇది వచ్చి హీరోని పట్టేసింది. ఒకే టైంలో ఇద్దరు అన్నదమ్ములని కానీ ఇది డేట్ చేసి సెడ్యూస్ చేస్తా ఉన్నట్టుంది అన్నట్టు చెప్తా ఉంటుందా. అక్కడికైతే హీరో గాని వచ్చి తను కాదు నేనుదా తనని సెడ్యూస్ చేశాను అన్నట్టు చెప్తాడా. తాత అయితే ఏమరా మాట్లాడుతూ ఉండవు నువ్వు అనేసి గుండెని పట్టుకునేసి అక్కడే పడిపోతాడనమాట. కొంచెం సేపు తర్వాత మళ్ళీ గ్రూప్ మీటింగ్ అయితే పెడతారా. ఇప్పుడు హీరోయిన్ గాని వచ్చి తాతతో అయితే క్షమాపణ అడుగుతా ఉంది. సారీ తాత, నేనైతే దీన్నంతా ముందే చెప్పుండాలి, నేను చెప్పింది నాదే తప్పు అనేసి. కానీ తాత అయితే నీ మీద ఎలాంటి తప్పు లేదమ్మా, నాకు వీడి మీద పిచ్చ కోపం వస్తా ఉంది, దీన్నంతా ముందే చెప్పుంటే అసలు ఈ గొడవలే వచ్చుండేది కాదు కదా. నిజానికి నువ్వు నా ఐడల్ అమ్మా, నువ్వు చాలా ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంటా ఉండవు. సో ఇందులో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు, నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయొచ్చు అన్నట్టు చెప్తాడా. కానీ ఈ చిలకకైతే కాలిపోయిందనమాట. తాత ఏమైంది మీకు, మీరెందుకు ఇలా మాట్లాడుతూ ఉండరు, తను ఒకే టైంలో అన్న తమ్ముళ్ళు ఇద్దరిని సెడ్యూస్ చేస్తా ఉంది అన్నట్టు చెప్తుందా. తాత గాని ఇదిగో చూడు, తను ఎవరిని సెడ్యూస్ చేయడం లేదు, తను ఎవరిని ఎక్కువగా ఇష్టపడతా ఉందో వాడిని పెళ్లి చేసుకుంటాను అంటా ఉంది. అందులో ఏం తప్పు ఉంది అన్నట్టు చెప్పేసి హీరోయిన్ కోసం అయితే గిఫ్ట్లంతా కానీ తీసుకొని రమ్మంటాడనమాట. బంగారం, ల్యాండ్, అది ఇది అనేసి. హీరోయిన్ దా నా కోడలి పిల్ల అన్నట్టు చాలా స్ట్రాంగ్ గా చెప్తాడా. సో హీరో యొక్క అంకుల్ ఆంటీ అందరూ కానీ వచ్చి తనకైతే బంగారం, ల్యాండ్, అది ఇది అనేసి గిఫ్ట్లుగా ఇచ్చేసి వెళ్తారు. దీన్నంతా చూసిన చిలకకైతే బాగా కాలిపోతా ఉంది. కొంచెమైనా సిగ్గు అనేది ఉంటే ఇలాగా ఫ్రీగా ఇచ్చేదాన్ని అస్సలు తీసుకోరు అన్నట్టు చెప్తుందా. దీన్ని చూసిన తాతకైతే బాగా కాలిపోయిందనమాట. ఇదిగో చూడు, సభలో అందరి ముందర కానీ కొంచెమైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, నీ దగ్గర అసలు డిసిప్లైనే లేదు, నీలాంటి అమ్మాయి నా యొక్క షెన్ ఫ్యామిలీకి కోడలుగా రావడానికి నేను అసలు ఒప్పుకోను, ముందు బయటికి వెళ్ళు అనేసి దాన్ని తరివేస్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ హీరోతో ఇన్ని కష్టాల్లో మీ తాత నన్ను యాక్సెప్ట్ చేశాడు కదా, దాన్ని తలుచుకునేసి నాకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు చెప్తా ఉంటుందా. దానికి హీరో కానీ ఇదిగో చూడు, ఇంక పై నుంచి జీవితాంతం నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నన్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అంటాడా. వెంటనే హీరోయిన్ కానీ మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటామా అన్నట్టు అడుగుతుంది. దానికి వీడైతే అమ్మాయిలు ప్రపోజ్ చేయకూడదు, నేను దా ప్రపోజ్ చేయాలి అనేసి మోకాలేసి మరి హీరోయిన్కి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడనమాట. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అనేసి. హీరోయిన్ కానీ ఓకే అన్నట్టు చెప్తుంది. వెంటనే వీడు కానీ తన చేతికి అయితే ఆ రింగ్ ని కానీ తొడుగుతాడు. ఇద్దరు కానీ చాలా సంతోషంగా ఉంటున్నారు. వెంటనే వీడు కానీ తననైతే అక్కడ నుంచి రిజిస్టర్ ఆఫీస్కి కానీ పిలుచుకొని వెళ్ళి వాళ్ళ పెళ్లిని కానీ రిజిస్టర్ చేసేసి బయటికి అయితే వస్తూ ఉంటారనమాట. ఇంత సంతోషంలోనూ హీరోయిన్ అయితే చాలా భయపడతా ఉంది. ఒకవేళ మీ అన్నకి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఫ్యామిలీలో గొడవలు జరుగుతుంది అనేసి. కానీ హీరో అయితే నువ్వేం బాధపడకు, మొత్తాన్ని కానీ నేను చూసుకుంటాను అనేసి హీరోయిన్ని కానీ ఓదారుస్తూ ఉంటాడనమాట. అటే కట్ చేసి మిస్టర్ జోనే చూపిస్తారు. తనకి తాత కానీ కాల్ చేసి నీ తమ్ముడికి పెళ్ళైపోయింది, వాడి వైఫ్ని అయితే ఇంటికి పిలుచుకొని రాబోతాడు, నువ్వు కానీ ఇంటికి అయితే రా, నేనైతే వాళ్ళ యొక్క పెళ్లి ఫోటోని పంపిస్తాను చూడు అన్నట్టు చెప్తాడనమాట. వెంటనే వీడు కానీ ఆ ఫోటోని అయితే చూస్తూ ఉంటాడా. అది బ్యాక్ సైడ్ నుంచే ఉంది. అందులో హీరోయిన్ యొక్క బ్యాక్ సైడ్ వచ్చి ఒక పుట్టుమచ్చ ఉంది. దాన్ని చూసేసి అసిస్టెంట్ కానీ తను చూడడానికి మీ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లానే ఉంది బాస్ అన్నట్టు చెప్తాడా. ఇప్పుడు వీడు కానీ దాన్ని అయితే గమనిస్తాడు. ఇటుపక్క హీరో అయితే చాలా ధైర్యంగా హీరోయిన్ని జో యొక్క ఇంటికి పిలుచుకొని వచ్చి వాళ్ళ తాతతో కానీ ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. తనే నా వైఫ్ అనేసి. తాతకి హీరోయిన్ని చాలా నచ్చేసింది, చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో మిస్టర్ జో కానీ ఇదే ఇంటికి అయితే వస్తూ ఉంటాడనమాట. తను వచ్చేటప్పుడంతా కానీ హీరో కానీ క్లోజ్గా ఉండింది, ఇంకా వాడిని ఏమారుస్తూ ఉండింది అంతా కానీ ఒక్కొక్క సీను గుర్తొస్తూ ఉంది. నేనుదా వాళ్ళిద్దరిని కనిపెట్టలేదు ఏమో అన్నట్టు ఆలోచిస్తూ లోపలికి వచ్చి చూస్తాడా. అక్కడైతే హీరో పక్కన హీరోయిన్ ఉందన్నమాట. హీరో గాని వీడితో అన్న మా ఇద్దరికి పెళ్ళైపోయింది, ఇప్పుడు తను నా యొక్క వైఫ్ అన్నట్టు వేరే చెప్తాడా. వీడికి ఇంకా కాలిపోయిందనమాట. నేరుగా వచ్చి హీరోని అయితే లాగి ఒక్కడిస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే నా యొక్క గర్ల్ ఫ్రెండ్ నీ వైఫ్ అంటావు, నా వెనకాలే ఉంటూ నాకే గొంతతవ్వావు కదా, నువ్వంతా ఒక మనిషి జన్మవా, తను నీకు వదినగా రావాల్సిన అమ్మాయి, కానీ నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు అన్నట్టంతా అరస్తా ఉంటాడా. దానికి హీరో గానే ఇదిగో చూడు, నువ్వు తనని బ్రేకప్ చేసిన తర్వాతదా
నేను తనని అప్రోచ్ చేశాను. ఆ తర్వాత మేమిద్దరం కానీ ప్రేమించాము. ఇప్పుడు పెళ్ళి కానీ చేసుకున్నాము. నువ్వు తనని ప్రేమించేటప్పుడు కాదు అన్నట్టు చెప్తాడనమాట. ఇప్పుడు వీడు కానీ హీరోయిన్ వైపు అయితే తిరిగి ఇదిగో చూడు జరిగింది మొత్తం మర్చిపోతాను, నీకు లాస్ట్ ఒక ఛాన్స్ ఇస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను అంటాడా. కానీ హీరోయిన్ అయితే మన ఇద్దరికి మధ్య ఎప్పుడో మొత్తం కానీ అయిపోయింది, ఇకపైన నువ్వు నా లైఫ్లో లేదు అన్నట్టు చెప్తుందనమాట. అది వినేసరికి వీడికైతే మనసు విరిగిపోయింది. చాలా ఏడుస్తూ ఉంటాడు. నేను నిన్ను అంతగా ప్రేమించాను కదా, నేను చేసిందంత తప్పే, కానీ నన్ను క్షమించవచ్చు కదా అనేసి వీడైతే గుండెను పట్టుకునేసి అక్కడే కానీ పడిపోతాడనమాట. డాక్టర్ కానీ వచ్చి చెక్ చేసేసి అంతగా పెద్ద ప్రాబ్లం లేదు, తను రెస్ట్ తీసుకుంటేనే సరిపోతుంది అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడా. తాత కానీ హీరోతో మీ అన్న యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని నీ వైఫ్గా చేసుకున్నావా అన్నట్టు అడుగుతాడు. తాత నేను తనని 4 సంవత్సరాలుగా ప్రేమిస్తా ఉన్నాను, వీళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకున్న తర్వాత తనని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటాడా. ఏదేమైనప్పటికీ తన వల్ల నా మనవడు చాలా కష్టపడ్డాడు, ఇంకెప్పుడు ఆ అమ్మాయిని ఇంటికి పిలుచుకొని రాకు అంటాడా. హీరో కానీ ఖచ్చితంగా తాత నా వైఫ్ ఇకపై నుంచి మా అన్నని చూడదు అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడన్నమాట. హీరోయిన్ కానీ ఏదో వర్క్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఇంటి నుంచి బయటికి అయితే వస్తుందా రెడీగా ఉంటున్నాడనమాట. ఈ జో అయితే హీరోయిన్ కి మొత్తం మంది ఇచ్చి అక్కడ నుంచి తనని కానీ తన ఇంటికి అయితే కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తాడు. హీరోయిన్ కానీ నన్ను అయితే వదిలేయి, నేను నీ యొక్క ఇప్పుడు తమ్ముడు వైఫ్ని, నన్ను వదిలేయి అన్నట్టు చెప్తుందా. కానీ వీడైతే అదెలా నువ్వు నా యొక్క తమ్ముడు వైఫ్ అవుతావు, నిజానికి నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నేను చేసినంత తప్పుదా, దాన్ని నేను కానీ ఒప్పుకుంటాను, కానీ నువ్వు నన్ను క్షమించి నా దగ్గరికి రావడం పోయి నువ్వెలా వాడి దగ్గరికి వెళ్ళావు అన్నట్టంతా చెప్పి హీరోయిన్తో చాలా తప్పుగా ప్రవర్తిస్తాడా. హీరోయిన్ కానీ ఎంతో అడ్డుకుంటా ఉందన్నమాట. మనం ఇద్దరం పాస్ట్లో ప్రేమించుకున్నాము, కానీ ఇప్పుడు నేను నీ సొంత తమ్ముడు యొక్క వైఫ్ని, నన్ను వదిలేయరా అన్నట్టు చెప్పి వాడి దగ్గర నుంచి కానీ తప్పించుకునేసి తనైతే ఆ ఇంటి ఫుల్కి తిరుగుతుంది. కానీ సచ్చినోడైతే మొత్తం ఇంటిని కానీ లాక్ చేసి పెట్టినట్టున్నాడు. హీరోయిన్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేసి తెలియకుండా రూమ్ తిరుగుతూ ఉంటుందా. వెనకాలే వీడు కానీ వచ్చేసాడనమాట. హీరోయిన్ కానీ ఇదిగో చూడు ఇంకొక అడుగు పెట్టావంటే ఖచ్చితంగా నేను నిన్ను చంపేస్తాను, నీకు కొంచెమైనా మర్యాదలు విలువలు అన్నది తెలుస్తా ఉందా అన్నట్టు అరుస్తుందా. ఏంది విలువల గురించి మీరు మాట్లాడుతూ ఉండారా, నువ్వు నా యొక్క గర్ల్ ఫ్రెండ్వి, నిన్ను నా దగ్గర నుంచి వాడుదా దొంగతనం చేశాడు, దీనికి వాడుదా సిగ్గుపడాలి, నేను కాదు అన్నట్టు చెప్తాడా. హీరోయిన్ కానీ అందరి ముందర నువ్వుదా నన్ను మోకాలేసి అసహ్యపడేలా చేశావు, నా యొక్క ప్రేమని చాలా చులకనగా చూసావు, నిజానికి ఒక్కరోజు కానీ నువ్వు నన్ను నిజంగానే ప్రేమించింది లేదు, నీకు సంతోషం ఉన్నప్పుడు నన్ను ప్రేమిస్తావు, మిగతా టైంలో నన్ను ద్వేషిస్తావు అన్నట్టు చెప్తుందా. లేదు నువ్వు నా కదా సొంతం అనేసి వీడు కానీ హీరోయిన్తో అయితే తప్పుగా నడుచుకుంటా ఉంటాడనమాట. అంత లోపల అక్కడికైతే హీరో కానీ మాస్ ఎంట్రీ ఇస్తాడు. గన్ను గాడ్స్ అనేసి మొత్తం తీసుకొస్తాడా. హీరోయిన్ ని కానీ విడిపించేసి వాళ్ళ అన్న యొక్క నెత్తి మీద గన్ను పెడతాడనమాట. నువ్వు ఇప్పుడు మీ అన్ననే కాల్చబోతావా అన్నట్టు వీడైతే అడుగుతాడా. కానీ హీరో అయితే తాతకి నేను ప్రామిస్ చేసుండాను కాబట్టి నేను నిన్ను ప్రాణాలతో వదులుతా ఉండాను, కానీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ జోలికి వస్తే చంపడానికి కానీ నేను ఆలస్యం చేయను అన్నట్టు చెప్పేసి హీరోయిన్ అక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్తా ఉంటాడా. ఇప్పుడు మిస్టర్ జో కానీ ఇప్పటి వరకు వాడు ఎక్కడా కానీ మోకాలు వేసిందే లేదు. హీరోయిన్ కోసం ఫస్ట్ టైం వాడైతే మోకాలు వేసుకునేసి నేను చేసిన తప్పు మొత్తాన్ని కానీ క్షమించి మళ్ళీ నా దగ్గరికి రావా అన్నట్టు అడుగుతాడా. కానీ హీరోయిన్ అయితే మన ఇద్దరికి మధ్య మొత్తం కానీ ముగిసిపోయింది, ఇప్పుడు నా మనసులో హీరో మాత్రమే ఉంటున్నాడు అన్నట్టు చెప్తుందనమాట. వీడు కానీ చాలా బాధపడతాడు, నేనే నిన్ను వదులుకున్నాను కదా, నేను చేసిందే తప్పు అనేసి. హీరోయిన్ని కానీ హీరో అయితే అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడనమాట. అంటే కొన్ని రోజుల తర్వాతే చూపిస్తారు. కొంతమంది పిల్లలు అయితే ఒక చిన్న పిల్లాడిని కానీ బుల్లీ చేస్తూ ఉంటారు, ఆ అబ్బాయి కానీ ఒకటే ఏడుస్తూ ఉంటాడా. దీన్ని అయితే అక్కడికి వచ్చిన హీరో కానీ చూసేసి ఆ పిల్లల్ని అయితే తరిమేసి ఆ బాబు దగ్గరికి అయితే వచ్చి ఇదిగో చూడు నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు, కన్నీళ్ళు అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఒకసారి నువ్వు కన్నీళ్ళని తుడుచుకునేసి ఇక్కడ నుంచి లేసుకుంటే ఖచ్చితంగా ఆ కన్నీళ్ళు మాయమైపోతుంది అన్నట్టు చెప్తాడు. ఈ బుడ్డోడు కానీ థ్యాంక్స్ అన్నట్టు చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. హీరోయిన్ కానీ అక్కడికైతే వచ్చి ఈ మాట ఎక్కడో విన్నట్టుంది అన్నట్టు చెప్తుందా. నిజానికి ఈ మాటని నువ్వు నాతో చెప్పావు అన్నట్టు చెప్తాడనమాట. నేను ఏడేస్తా ఉన్నప్పుడు నువ్వుదా నా దగ్గర ఈ మాటని చెప్పావు అంటాడా. హీరోయిన్ అయితే ఫుల్ షాక్ అయిపోయింది. అటంటే ఆ చిన్నోడు నువ్వా అన్నట్టు చెప్పి మరెందుకు ఈ విషయాన్ని నాతో చెప్పలేదు అన్నట్టు అడుగుతుందా. లేదు నేను కానీ నీతో చెప్పడానికే వచ్చాను అనేసి వీడు కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ని అయితే చెప్తాడనమాట. వీడి యొక్క 18th బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత హీరోయిన్ దగ్గర కానీ వెళ్ళి కన్ఫెస్ చేసి ఇకపైన నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను అనేసి చెప్పడానికి వెళ్ళుంటాడు. కానీ ఆ టైంలో తనైతే వాళ్ళ అన్నతో కానీ
చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. దాన్ని చూసేసరికి వీడికి మనసే విరిగిపోయి ఉంటుంది. అటంటే నువ్వు నన్ను గివప్ చేసేసావా అన్నట్టు హీరోయిన్ అడుగుతుందా, లేదే నేను ఆ తర్వాత నిన్ను చాలా ఎక్కువగా ఫాలో చేయడం స్టార్ట్ చేశాను. నీకు మా అన్నకి ఎప్పుడు బ్రేకప్ అవుతుందా అనేసి, అప్పుడే కదా నేను మళ్ళీ నీ లైఫ్లోకి రాగలను, అందుకోసమే ఎదురు చూస్తా ఉన్నాను అన్నట్టు వీడు చెప్తాడా. అటంటే నా బ్రేకప్ కోసం నువ్వు ఎదురు చూసావా అన్నట్టు హీరోయిన్ అడుగుతుంది. అవును మరి ప్రేమ అంటే ఏమనుకున్నావు, ప్రేమించడం మాత్రమే కాదు దోచుకోవడం కూడా అన్నట్టు చెప్పి హీరోయిన్ కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఈ విధంగానే ఈ డ్రామా అయితే ఒక హ్యాపీ ఎండింగ్తో ముగిస్తుంది. ఎలా ఉంది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక మంచి డ్రామాతో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు అందరికీ కానీ బాయ్.